జీవితమంతా సాహిత్యమై, అక్షరమే అయి, అధ్యయనమై, జీవితం అంటే సాహిత్యం కాక ఇంకా ఏది కానటువంటి ఒక అద్భుతమైనటువంటి విలక్షణ జీవితాన్ని జీవిస్తూ తెలుగు సాహిత్య లోకంలో ఒక విలక్షణమైనటువంటి ముద్రను వేసినటువంటి ఆచార్యులు, పండితులు, కవి, విమర్శకులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి సత్యశోధన ఫిలిమ్స్ తరపున స్వాగతం తెలియజేస్తూ, నమస్కారం సార్. నమస్కారం. వేల మంది విద్యార్థులకు జీవితకాలం మొత్తం సాహిత్య పాఠాలు బోధిస్తూ సాహిత్య రహస్యాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా పద్య విద్య నిర్మాణ విశేషాలన్నీ కూడా వాళ్ళకి బోధిస్తూ ఒక విలక్షణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినటువంటి మీరు మాలాంటి సాధారణ రచయితల కంటే ఒక భిన్నమైనటువంటి కుటుంబ నేపథ్యాన్ని, భిన్నమైనటువంటి బాల్యాన్ని కలిగి ఉన్నారు. ఒక పండిత కుటుంబంలోంచి వచ్చినటువంటి మీ ఈ సాహిత్య ప్రయాణము, దాని నేపథ్యము, బాల్య విశేషాలు, మీరు పుట్టిపోయినటువంటి ప్రాంతం యొక్క ఒక ప్రత్యేక లక్షణాలు, ప్రత్యేక అవకాశాలు, మీరు ఏ రకంగా దాని నుంచి వృద్ధి చెందుతూ వికసిస్తూ వస్తున్నారు, మీరు ఆ విశేషాలు చెప్పండి సార్. జీవితం అనేది నిరంతర సాధన. నిరంతరం ఎదురుగా వచ్చేటువంటి మనకు కనబడేటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడం, ముందుకు పోవడం జరుగుతుంది. ఈ ఛాలెంజెస్ అన్ని రంగాల్లో వస్తాయి. ఒకటి ప్రత్యక్షంగా జీవితంలో, రెండవది విద్యా అభ్యాస సందర్భంలో, మూడవది ఆర్థిక రంగంలో, నాలుగవది జీవితాన్ని నడిపించుకోవడం అనే అవసరం. వీటన్నిటినీ ఆశ్రయించి మనం చేస్తున్న కృషి, సాహిత్య కృషి, అది వీటికి అవిరోధంగా సాగాలి. దీనికి ముందు మూలంగా మనకు జీవితంలో ఒక ఆదర్శము, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం అనేది మన యొక్క సాహిత్య సాధన కానీ, మరొక జీవన సాధన కానీ, మన వృత్తిని నిర్వహించడం కానీ, మనకు ఉండేటువంటి కొన్ని విలువలు, మనం పాటించే విలువలు, వీటన్నిటికీ హేతు అవుతుంది. వీటన్నిటిని హేతువుగా పెట్టుకొని, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని జీవితాన్ని గడపడం అనేది సామాన్యంగా జరిగేటువంటి వ్యవహారం. నేను ఒక సాధారణమైన కుటుంబం అంటే చాలా పేద కుటుంబంలో పుట్టాను. మా తాతగారు కోయిల్ కందాడి రంగాచార్య స్వామి వారు అక్షపాత్ర పట్టుకొని జీవితం స్టార్ట్ చేశారు. ఒక వ్యాపార ఇళ్లలో, గోల్కొండ వ్యాపారులు, వాళ్ళ ఇళ్లలో వంటలు చేస్తూ ఉండేవారు. ఇంట్లో గడవడానికి ఏమీ లేదు, కట్టెలు కూడా ఉండకపోయేవి తెలియదు వండటానికి ఆ రోజుల్లో. అటువంటి సందర్భంలో వారు ఆ పల్లెటూరు నుంచి వరంగల్కి వచ్చారు. వరంగల్కి వచ్చేసరికి ఆయనకు చదువుకోవాలనే అభిలాష మాత్రం బాగా ఉండేది. చదువు పట్ల అభిలాష ఉండేది, విద్యాదాహం ఉండేది. అప్పుడు తెలంగాణలో విద్యకు సంబంధించిన అవకాశాలు లేవు. ఆ సందర్భంలో అక్కడక్కడ ఒక పండితులు వాళ్ళ ఇళ్ళే పాఠశాలలుగా 2-3 విద్యార్థులకు, 10 మందికో వాళ్ళు పాఠాలు చెప్తూ, అన్నం పెడుతూ పైకి తీసుకొచ్చేవాళ్ళు. అలాంటి ఒక వ్యవస్థ ఉండేది అప్పుడు తెలంగాణలో. అటువంటివి 10-15 కుటుంబాలు విద్యను నేర్పి పైకి తీసుకొచ్చిన వాళ్ళు, వర్ధిష్ఠులను విద్వాంసులుగా తీర్చిన కుటుంబాలు నాకు తెలుసు. అలాంటి వాళ్ళు. ఈ తాతగారు అప్పుడు ఆ రోజుల్లో ప్రబంధాలు చదవాలన్నా, నిఘంటువులు చదువుకోవాలన్నా అవకాశం లేదు. వంట చేస్తూ ఉంటే మంటలకు చూచుకుంటూ పుస్తకాలు చదువుకున్నారు. మంటల వెలుగుల్లో పుస్తకాలు చదువుకున్నారు. అలాంటి వారు తమ మేనమామ ఇక్కడ వరంగల్లో ఉంటే, ధన్యాల కృష్ణమాచార్యులు అని ఆయన పేరు, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి తన దగ్గరే ఉంచుకున్నారు. ఇల్లంటామనండి, ఏదన్నానండి, ఆ పద్ధతిలో ఉంచారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, వరంగల్కి వచ్చిన తర్వాత వారికి విద్య నేర్చుకోవాలనే అభిలాష బాగా పెరిగింది. ఆ అభిలాష పెరిగినప్పుడు ఇక్కడ నారాయణాచార్యవారు, అమరావతి నారాయణాచార్యవారు అని ఒక విద్వాంసులు ఉండేవాళ్ళు. వారికంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు వారి వయస్సులో. వారి దగ్గర చదువు కూడా ప్రారంభం చేశారు.
అట్లాగే ముదిగొండ మల్లికార్జున శాస్త్రి గారిని ఇంకొకరు ఉండేవారు. వారి దగ్గర చదువుకున్నారు. వాళ్ళు వృత్తులకు పోయినప్పుడు ఎంత ఎప్పుడు సార్ దాదాపు 1905 ఆ ప్రాంతం, 1905 కంటే ముందు, ఆరంభ దశలో 1885 జనవరిలో వారు పుట్టారు. 1885లో వారు జనవరిలో జన్మించారు. అదే 1905 ఆ ప్రాంతాల్లో ఈ స్ట్రగుల్ అంతా జరిగింది, తొలి దినాల్లో. ఆ తర్వాత ఇక్కడ నారాయణ తెల్లవారి దగ్గర చదువుకున్నప్పుడు కొద్ది అంటే ఏకసత్యాగ్రహి వారు. కొద్ది చదువుకోగానే వృత్తి నడవాలి, జీవనం గడవాలి కాబట్టి ఎక్కడో కాలక్షేపం చెప్పడం, పురాణం చెప్పడం చేస్తుండేవారు. నువ్వు నా దగ్గర చదువుకొని నాకు చెప్పకుండా నువ్వు బయట పురాణం చెప్తున్నావా, నువ్వు పెద్ద పండితుడు, నీకు నేను చదువు చెప్పాను అని అన్నారు నారాయణ తెల్లవారు అన్నారు. అంటే అప్పుడు ఏం చేయాలి తోచదు. మల్లికార్జున శాస్త్రి గారి దగ్గర చదువుతున్నారు, అట్లా నడుస్తున్నది. అప్పుడు ఎవరు మరి చెప్పారో తెలియదు. 1905లో విజయనగరం వెళ్ళారు. తాతా సుబ్బరాయ శాస్త్రి గారు వాళ్ళు విజయనగరం సంస్కృత కళాశాలలో అధ్యాపకులు. అక్కడ తర్కశాస్త్రం చదువుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళారు. అంటే మామూలు సాహిత్యం కాకుండా ఆ రోజుల్లో అక్కడ దాకా వెళ్ళి అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారు. తాతా సుబ్బరాయ శాస్త్రి గారు అక్కడ గొప్ప వీరు, మేడేపల్లి రమణాచలవారు వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఆయన సోమశేఖర శర్మ గారిని వారితో పాటు చదువుకున్నవారు. వారు గొప్ప విద్వాంసులు, తర్క విద్వాంసులు. తర్వాత వాళ్ళు ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు. చాలా సంతోషపడ్డారు. నేనంటే నేను అలా జరిగింది. ఆ స్థితిలో వారు అక్కడ ఉండి అక్కడ పూర్తి చేసుకొని వస్తూ తునిలో రంగాచార్య స్వామి వారిని ఒకడు ఉండేవారు. వారి దగ్గర శ్రీభాష్యం, రామానుజుడి వారి బ్రహ్మసూత్ర భాష్యాలు, శ్రీభాష్యం అంటాము, దాన్ని అధ్యయనం చేసి అక్కడి నుంచి వరంగల్ వచ్చారు. అంటే 20 నుంచి 26 ఏళ్ళ వయస్సు లోపల విద్యాభ్యాసం అంతా పూర్తయిపోయింది వారికి. 26 ఏట వారు సమాజంలో ప్రవచనాలు చేయడం, కాలక్షేపం చెప్పడం, పండిత స్థాయికి వచ్చింది. అనేక చోట్లకు పోవడం, ఇష్టాద్వైత సభల్లో పాల్గొనడం అట్లా జరిగింది. అంతే వారి జీవితంలో చివరి నిమిషం దాకా కూడా ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో, ఇవాటి భాషలు చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో వారు ఉపన్యసించని ప్రదేశం కానీ కాలక్షేపం చేయని ప్రదేశం కానీ లేదు. అటు విజయనగరం నుంచి ఇటు ఇటు మద్రాసు కంచిపురం దాకా. ఆనాటి సంస్కృతము సరే, తెలుగు అంత ప్రధానం కాదు వాళ్ళకి, తెలుగును పెద్ద అనుకునేవాళ్ళు. సంస్కృతము ద్రావిడ భాష, ఉభయ వేదాంతాల్లో వారు గొప్ప విద్వాంసులుగా ఎదిగారు. వారు ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ ఉండేటువంటి కుటుంబాల్లో ఉండే పేద పిల్లలు వస్తే ఇంట్లో అరుగుల మీద కూర్చొని వాళ్లకు చదువు చెప్పేవారు. చదువు చెప్పి వాళ్ళ ఇంట్లోనే తినేవాళ్ళు, భోజనం చేసి. ఒక 10 మంది విద్యార్థులు నాకు తెలుసు, నా చిన్నతనంలో వాళ్ళని చూశాను. వాళ్ళు ఇక్కడే ఉండి ఇంట్లోనే అమ్మ అనుకుంటూ సహాయం చేస్తూ, ఇంట్లో పనులలో సహాయం చేస్తూ, చదువుకుంటూ, ఆ చదువుకునే పద్ధతిలో గాఢంగా చదువుకుంటూ అట్లా నడిపించారు. వాళ్ళందరూ తర్వాత విద్వాంసులు, చాలా గొప్ప విద్వాంసులుగా పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ సందర్భంలో విద్యాభ్యాస పద్ధతి ఒక విచిత్రంగా ఉండేది, ఇప్పటి పద్ధతికి భిన్నమైనదిగా ఉండేది. ఆ విద్యాభ్యాస పద్ధతి ఏమిటంటే, సంస్కృతం మొదలు పెడితే రఘువంశము, కుమారసంభవం, మేఘ సందేశము, కిరాతార్జునీయము, శిశుపాలవధ, 5 కావ్యాలు. తర్వాత నైషధం చదివితే సాహిత్యంలో విద్వాంసం. అయితే రఘువంశం చెప్పడానికి ముందు ధాతుమంజరి, శబ్దమంజరి 2 చెప్పేవాళ్ళు. ధాతుమంజరి, శబ్దమంజరి చెప్పిన తర్వాత రఘువంశంలో 4వ సర్గ, కుమారసంభవంలో 2-3 సర్గలు, తర్వాత మేఘ సందేశం మొత్తం, భారవిలో 1-2 సర్గలు, మాఘంలో 2 సర్గలు, మాఘం అంటే శిశుపాలవధ, తర్వాత నైషధంలోకి వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ చదివించడం. అది మామూలుగా ఒక 2 సంవత్సరాలు అయిపోయేది. 2 సంవత్సరాలు పట్టేది. 2 సంవత్సరాలు ఏమిటంటే పద్ధతి, ఒక శ్లోకం చెబితే సరాజ్యం గురునాదత్తం ప్రతిపద్య అధికం బభౌ దినాంతే హితం తేజ సవిత్రే బహుతాశన అని శ్లోకం ఉందనుకోండి. సహ రాజ్యం, అతడు రాజ్యమును గురునాదత్తం, గురువు చేత ఇవ్వబడింది, తండ్రి చేత ఇవ్వబడిన రాజ్యమును అని ఇట్లా అర్థం వస్తుంది. అయితే ముందు
శబ్దంని విడిగా చదవడం, తర్వాత అన్వయం చేయడం, అన్వయం చేసిన తర్వాత ఆకాంక్ష, ఒక శబ్దానికి ఒక శబ్దానికి ఉండే సంబంధము, విభక్తులతో ఉండే సంబంధము, అట్లా సమాసములు, తర్వాత తాత్పర్యం చెప్పడం, తర్వాత వ్యాకరణం, దానిలో ఉండే వ్యాకరణ విశేషాలు, సమాసంలో ఉండే విశేషాలు, ఇవన్నీ చెప్పడం అన్నమాట. ఇవన్నీ చెప్తే ఒక శ్లోకం పూర్తవుతుంది. మొదట్లో 1-2 శ్లోకాల కంటే ఎక్కువ సాగేవి కావు. ఇవాళ చెప్పిన శ్లోకం రేపు అప్ప చెప్పాలి, ఇవన్నీ సహా. అంచేత ఒక 100 శ్లోకాలు చదివితే వాడికి సంస్కృతంలో ఎక్కడికి పోయినా వాడికి తెలిసే పరిస్థితి ఉండేది. అప్పుడు ముఖస్థంగా ఉండేది విద్య. రెండోది ఏమిటంటే వాడు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రకంగా విద్వాంసులు 2 సంవత్సరాల్లో, అంటే ఈ రోజుల్లో మనం 10-11 తరగతుల్లో అన్నట్టు లెక్క, ఈ 2 సంవత్సరాల్లోనే ఎంత విద్వాంసులు కావడం అనేది ఆ రోజుల్లో ఉండే విద్యలో ఉండే విశేషం. అతను మళ్ళీ ఎక్కడికి పోయిన తర్వాత ఏమిటి, ఈ సందర్భంలో తర్క సంగ్రహము, లఘు సిద్ధాంత కౌముది, అట్లా ఇతర శాస్త్రాల యొక్క ప్రాథమిక పాఠాలు చెప్పేవాడు. బోధనా పద్ధతి విభిన్నంగా ఉన్నది. ఇది చెప్తే ఏమిటంటే వాడు తర్వాత మహాభాష్యం చదువుకొని, వ్యాకరణ మహాభాష్యం చదువుకొని, తర్కంలో గదాధరి దాకా పోని, న్యాయంలో ఇంకో చోటికి పోని, ఏ శాస్త్రంలో ఆ శాస్త్రంలో పరిణతి దాకా పోవటం అనేది తర్వాత వాడి పరిస్థితి. సాహిత్యం వరకు ఇది పద్ధతి, అందరి కామన్ కోర్స్. దానిలో శాస్త్రంలో ఉండే ప్రాథమిక అంశాలన్నీ వచ్చేవి. ప్రాథమిక అంశాలన్నీ వచ్చిన తర్వాత ఏ శాస్త్రం చదివినా వాడికి నీటిలో సాగినట్టు సాగడమే. మా తాతగారి కాదు, ఆనాటి విద్యలో. తర్వాత ఏమిటంటే మా తండ్రి గారు తాతగారి దగ్గర చదువుకున్నది, ప్రత్యేకంగా వారు వేరే అదే పద్ధతిలో చదువుకున్నది, వెంకట నరసింహాచార్యులు. ఆయన తర్వాత మా చిన్నాయనలు కూడా, రెండో ఆయన అంటే మా పెద్ద చిన్నాయన, ఆయన హై స్కూల్లో చదువుకుని 10వ తరగతి తప్పాడో జరిగింది. తర్వాత కొన్ని ఏళ్ళ దాకా ఆయన టీచర్గానే పనిచేశాడు. మూడో ఆయన అప్పలాచార్యులని, ఆయన మామూలుగా స్కూల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు, తాతగారి దగ్గర చదివిందే విన్నదే గ్రహించి ఆయన పండితుడు అని పేరు తెచ్చుకున్నారు. మరి 4వ వారు సంపత్ కుమార్ గారు. మీకు ఆయన తెలుసు, ఆయన గురించి తెలుగుదేశంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఛందస్సులో, వ్యాకరణంలో, అలంకార శాస్త్రంలో పెద్ద ప్రతిష్ఠలు. నాకంటే 2 సంవత్సరాలు 9 నెలలు పెద్దవాడు. సమకాలిక చిన్న ఆయన గారు. అది ఆనాటి విద్యా స్వరూపం. అంటే ఆయన మార్గం వేరు, నా మార్గం వేరు. అయితే ఆయన ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా దానిలో ఉండి సంస్కృతంలో బేసిక్గా చదువుకొని పాఠశాలలో, ఇక్కడ సంస్కృత పాఠశాల ఉండేది వరంగల్లో, రామలింగేశ్వరంలో శంకర శాస్త్రి గారి పాఠశాల ఉండేది, ఆకారపాళెదానిలోనూ వీరేశలింగ శాస్త్రి గారి పాఠశాల ఉండేది. శంకర శాస్త్రి గారి పాఠశాల చదివి, ఎందుకంటే శంకర శాస్త్రి గారి పాఠశాలకు ఆర్థిక సహాయం మా తాతగారు ఇప్పించేవారు. కళ్యాణ దొరవారితో వాళ్ళతో వీడితోని ఇప్పిస్తే అలా అది వృద్ధి పొందింది. ఆ తర్వాత వీళ్ళు పరీక్షలకు తెనాలికి పోయి అక్కడ పరీక్షలు రాసి భాషా ప్రవీణం ఏదో చేసి వచ్చేవాళ్ళు. అట్లా తర్వాత ఉద్యోగాలు. అయితే వారు చిన్న ఆయన గారు ఇక్కడ చదివిన తర్వాత చిట్టుగూడూరు వెళ్ళారు. చిట్టుగూడులో తిరుమల గుదిమళ్ళ వరదాచార్యుల వారిని ఆయన స్వయంగా స్థాపించిన పాఠశాలకి ఆయన అన్నం పెట్టి చదువు చెప్పాడు విద్యార్థులందరికీ. ఓ జమీందారు లాంటి వాడు ఆయన. అయితే ఆయన మద్రాస్ స్టేట్లో యూనివర్సిటీ ఫస్ట్, ఆయన గోల్డ్ మెడలిస్ట్. అందులో ఇక్కడ విద్యా విషయం ఇప్పుడు మా చిన్నారి గారు చదివినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ పోయి మజ్జిగ తెచ్చుకోవడం ఇవన్నీ, వండుకోవడం ఇవన్నీ ఉండేవి. అవి ఆ కష్టాలు ఉండేవి, ఆ కష్టాన్ని పడ్డారు. అలాంటి గొప్ప విద్వాంసుడు ఆయన. కొవ్వూరు కాలేజీలో లెక్చరర్గా ఉండి మేనేజ్మెంట్తో కొంచెం తగాదా వస్తే టీచర్లతో సహా ఆయన తన ఊళ్ళో కాలేజీకి తీసుకొచ్చుకున్నాడు. అక్కడ ఉన్న టీచర్లను కూడా తీసుకున్నాడు. దానికి రికగ్నిషన్ తెచ్చి అవన్నీ చేశాడు అనమాట. అంత గొప్ప. నేను అప్పుడు చదువుతున్నప్పుడు మా చిన్నాయిలందరూ కూడా దానిలోనే పడ్డారు కదా, సంస్కృత మార్గంలోనే ఉన్నారు. సంపత్ కుమార్ గారు కూడా అదే మార్గంలో ఉన్నారు. మా అమ్మగారు ఇన్సిస్ట్ చేసిందట, ఇది వీడికి ఫార్మల్ ఎడ్యుకేషన్ కావాలని అని చెప్పారు అప్పుడు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడు ఆశలు ఉంటాయి. వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు, నేను రంగాచార్యులు ఇంతకుముందు చెప్పాను, మా మేనమామ అని, ఆయన బిఏ చదివాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో బిఏ చేయడం అంటే గొప్ప. ఇదంటే ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి చదువుకున్నాడు ఆ రోజుల్లో.
ఆయన టీచర్గా తర్వాత పనిచేశాడు. తర్వాత టీచర్గా జూనియర్గా ప్రిన్సిపల్గా కూడా ఉన్నాడు చివరి రోజుల్లో. అయితే ఆయన వల్ల ఏంటంటే మీకు అభిలాష కలిగింది. మా తాతగారు కూడా వద్దని లేదు. అప్పుడు చగిలం దామోదర్ షాప్ ఉంటుండే గలీలో ఇల్లంబజార్లో. అక్కడ స్కూల్ పెట్టారు, ఏవి స్కూల్ అప్పుడు స్టార్ట్ చేశారు. ఏవి జూనియర్ కాలేజో దానికి అప్పుడు హై స్కూలే కూడా ఇంకా 10వ తరగతి కూడా లేదనుకుంటాం. ఉన్నత పాఠశాల అక్కడ ఉండేది. అక్కడ ఆడవాళ్ళ సత్యనారాయణ గారు ప్రిన్సిపల్, హెడ్ మాస్టరు, ఎంఎస్ రాయలింగ్ గారు సెక్రటరీ, సందాకాంత గారు వ్యవస్థాపకులు. అది ఆ పాఠశాల జాతీయోద్యమ స్ఫూర్తితోనే వచ్చింది. అంచేత నేను ఫార్మల్ ఎడ్యుకేషన్కి పోయినా జాతీయోద్యమ స్ఫూర్తి వల్ల నేను ట్రెడిషనల్కి దూరం కాలేదు. సాంప్రదాయం సాధారణమైనటువంటి రెండవది ఏమిటంటే మా ఇంటికి అనేక మంది విద్వాంసులు వచ్చేవాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో ఎవరికైనా ఏదైనా ఆర్థిక సహాయం కావాల్సి వస్తే వాళ్లకు తాతగారి ద్వారా ఈ భూస్వాములు పెద్దలు వాళ్ళు సంప్రదాయ ఇష్టపడేటువంటి వాళ్ళ ద్వారా సహాయం ఉన్నటువంటి కుటుంబ వాతావరణం అంతా కూడా అక్షరమయమయం జ్ఞానమయమై ఉన్నది. ఉన్నది. దానిలో నుంచి మీరు మొలకెత్తింది. ఇప్పుడు మనకు జిఆర్ స్వామి వారు పెద్ద జిఆర్ స్వామి వారు అక్కడ మద్రాసు నుంచి, తిరుక్కండూరు రామాంజాచార్య వారు ఒకరు, గోపాలాచార్య గారు తెలంగాణ నుంచి, ఇట్లా ఒక 15-20 మంది విద్వాంసులు ఇంటికి వస్తే ఒక జాతరలాగా ఉండేది మా ఇంట్లో. వాళ్ళందరూ ఏదో మాట్లాడుకోవడం పండిత సభలాగా ఇంట్లో ఉండేది. అది పరిస్థితి. అయితే ఇంకొకటి ఏమిటంటే నేను మా అమ్మమ్మ గారి ఇల్లు ఇంటి సంగతి చెప్పలేదు. మా అమ్మమ్మ గారి ఇంట్లో అంటే అక్కడ ఈ హడావుడి లేదు. కానీ మా తాతగారు ఎల్లంబజార్లో సీతారామస్వామి దేవాలయం కొత్త గుడి అంటారు, దాని దగ్గర. దాని స్థాపకులు వారి పితామహులు పెద్దలు. అయితే వారు కవినాథులనే బిరుదు ఉండేది వారికి. ఆయన తెలుగులో కవిత్వం, క్షేత్ర మహాత్మ్యాలు, ప్రబంధాలు, అచ్చదిన కావ్యాలు, నాటకాలు, యక్షగానం, తర్వాత శతకాలు, ఉదాహరణము, ఇలాంటి అనేక కావ్యాలు 10,000 గద్య పద్యాలు వారి రచనలు. ఆ రోజుల్లో గోల్కొండ కవుల సంచికలో వారి చిత్రం కూడా ఉంది, పబ్లిష్ అయింది. అయితే ఆయన ఆశు, మధుర, చిత్ర, విస్తరములు 4 రకాల కవిత్వం. అయితే ఈ 4 రకాల కవిత్వంలో కూడా ఆయన ప్రసిద్ధమైన చేశారు. ఆయన ఉన్నప్పుడు జీవించినప్పుడు ఒక వెలుపుకుంట క్షేత్ర మహాత్మ్యము 2 శతకాలు మాత్రమే వచ్చింది. పితామహులు కూడా మాతామహులు ఇద్దరి వల్ల కూడా ఈ అక్షర సంపర్కం అనేది ఉంది. అయితే నేను పాంచాల రాయ శతకం అనే పుస్తకంలో ఒక పద్యం రాశాను, వినిపిస్తాను పద్యం. ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాముడు, అటు చేయి వేసిన తాత ఆధ్యాత్మ విద్యా నిధానుడు, ఇటుల నా తల్లిదండ్రుల ఎరువులు ఈ చెట్ల మధుర ఫలములు, చిటిలను మధువేనో కానో చేకొమ్ము పాంచాల రాయ. అది అంటే నేనేమిటో నాకు ఏ వయసులో రాసిన పద్యం ఇది? ఏ వయసులో రాసిన పద్యం ఇది? పుస్తకంలో నా ఏజా? ఈ పద్యం రాసినప్పుడు మీ ఏజ్ ఎంత? ఏజ్ మేబీ 40, 36, 40, 76. అంటే వాళ్ళ యొక్క ఈ దాతృత్వాన్ని జ్ఞాపకం చేసుకొని పులకింతతో రాసింది. అంటే వాళ్ళ వల్ల వచ్చింది నాకు వారసత్వం, సంక్రమణం. దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయటం జరిగింది. అది అక్కడ జరిగింది. అంటే ఈ వాతావరణంలో పెరిగి నేను ఏవి స్కూల్లో చేరిన తర్వాత నెమ్మదిగా అక్కడ నాకు ఒక ఇంకా మంచి వాతావరణం. అక్కడ వైకే శాస్త్రి గారిని హెడ్ మాస్టర్ గారు, ఇద్దరిని పొడుకున్నారు శాస్త్రి గారు. ఆయనకు భాగవతం అంటే పిచ్చి ప్రాణం. భాగవతంలో నృసింహావతార గద్య లాంటివి ఆయన నోటికి చెప్తుండేవారు, చదువుతుండేవారు, చదివేవారు. అయితే ఆయన వరంగల్లో పోతన జయంతి ఉత్సవాలని పోతనను స్మరించడం అనేది ఆయన ప్రారంభం చేశారు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అని పెట్టి అట్లా వచ్చేది. అప్పుడు 9వ తరగతి 10వ తరగతి నేను ఉన్నప్పుడు నాకు 10వ తరగతిలో 3 అవార్డ్స్, అప్పుడు 3 ఫస్ట్ ప్రైజులు ఉండేవి. 3 ఫస్ట్ ప్రైజుల్లో గ్రంథ పఠనము, వక్తృత్వము, వ్యాసరచన అని 3 సబ్జెక్ట్స్. దానిలో భాగవత గ్రంథాలు చదవడం వ్యవహారం ఉండేది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళే భాగవతం ఇచ్చేవాళ్ళు బహుమానంగా, పుస్తకం మొత్తం సెట్. అయితే నాకు 3 ఫస్ట్ ప్రైజులు వచ్చినాయి అప్పుడు
పద్ధతులు 3 పుస్తకాలు మీకు ఇవ్వాలి. 3 ఇవ్వాల్సి వచ్చింది. హెడ్ మాస్టర్ గారు పిలిచి, అయ్యా ఇట్లా జరిగింది నీకు, ఆ రోజు సాయంత్రం 3ంటికి జరిగింది, నీకు 3 పుస్తకాలు ఇవ్వడం, ఏం చేసుకుంటావు నువ్వు? ఒకటి భాగవతంతో పాటు 2 భారతం సెట్, మొత్తం భారతం సెట్ కూడా ఇస్తాను, తీసుకున్నారు. చాలా సంతోషం సార్, మంచి పని మీరు అన్నారు. అది ఆ రోజుల్లో ఉండే పరిస్థితి. అట్లా అదే కాలంలో అట్టనే ఇప్పుడు ఒక చోట రాఘవరెడ్డి గారు ఉండేవారు, గార్లపాటి రాఘవరెడ్డి గారు. ఒక చోట మరి హరి రామలింగ శాస్త్రి గారు ఉండేవారు. ఇట్లా ఆ రోజుల్లో తెలుగు పండితులందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు స్కూళ్ళల్లో. వాళ్ళ యొక్క సంస్కారాలు వాళ్ళు కలిసినప్పుడు, వాళ్ళు కవిత్వ సమ్మేళనాలు, వాటిల్లో వాళ్ళ పద్యాలు అవన్నీ కూడా నన్ను కవినిగా పెరగడానికి దోహదం చేశాను. అది అట్లా జరిగింది. అట్లా అది నేను అన్నిటికన్నా మించి ఒక మానవీయ విలువలు చాలా గొప్పవి. మనుషులను ప్రేమించేటువంటి తత్వం గొప్పది. ఆ విలువలు నాకు ఇంట్లో అలవాటైంది. మా నాయనమ్మ గారు, మా తాతగారు, వాళ్ళ యొక్క సంస్కారం. ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఆదరించడం, ఆతిథ్యం ఇవ్వడం, వాళ్ళు ఎంత దూరాలైనా సరే అట్లా విస్తట్లు వేస్తే వాళ్ళ విస్తరి వాళ్ళు తీసుకొని పోయేవాళ్ళు, పెట్టేసేవాళ్ళు. చాలా ప్రాథమికమైనటువంటి మూలమైనటువంటి అది ఎంత సైలెంట్గా చేసేయడం, ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళతో పాటు వచ్చే బండి వాడో లేకుంటే వాళ్ళు ఆడపాపలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ తగిన చోట్ల తగిన ఏర్పాట్లన్నీ జరుగుతుండేవి. అంచేత అట్లా నడిచింది. అట్లా నడపడం వల్ల ఇంకోటి ఏమిటంటే లేమీ లేదు ఇంట్లో. నేను మొదలు దారిద్ర్యం సంగతి చెప్పాను మీకు. ఆ దారిద్ర్యం తర్వాత తొలగిపోయింది. 39 నాటికి తాతగారికి రాజమహేంద్రవరంలో ఉపన్యాసకేసరి, సుబోధక సుధీమని 2 బిరుదులు ఇచ్చారు. ఒక హారం, బంగారు హారము, చంద్రహారము, దాన్ని ఏమంటారో తెలియదు. దానికి 2 మెడల్స్, బంగారు మెడల్స్ ఉండేవి. రత్న కంకణం ఉండేది, గంటారత్న కంకణం. అది గంటా కంకణం ఉండేది, మకర కుండలాలు ఉండేవి, ఇవి చేతులకు పెట్టే కడియాలు ఉంటాయి కదా, అవి ఇవన్నీ ఉండేవి. అంతే. ఆయన వస్తే ఆ ద్రావిడ సాహిత్యము సారస్వతం అంతా కూడా, ఇటు సంస్కృత సారస్వతం, ఇటు భాష్యం అంటే ప్రస్థానత్రయం, ఉపనిషద్ భాష్యము, గీతా భాష్యము, బ్రహ్మసూత్ర భాష్యం, ఈ 3 శంకర భాష్యం వాటిని కూడా అధ్యయనం చేయాలి. ఇప్పుడు అష్టాద్వైతం వచ్చిందంటే అక్కడ శంకర భాష్యాన్ని ఖండిస్తారు రామానుజులు. మహాసిద్ధాంతంలో పూర్వపక్షం, మహాపూర్వపక్షం తర్వాత మహాసిద్ధాంతం వస్తుంది. ఆ మహాపూర్వపక్షంలో చెప్పిన వాళ్ళ ఆబ్జెక్షన్స్ అన్నిటి కూడా మహాసిద్ధాంతాలు ఖండించాలి. దానిలో అద్వైత సిద్ధాంతం అంతా సప్త విధానుభూతులు అనే పేరుతో దాన్ని ఖండించడానికి కనిపిస్తుంది. ఇప్పటి తరానికి వీటి యొక్క స్పృహే ఉన్నట్లేదు. ఇప్పటి తరానికి లేదు, చాలా కొద్ది ప్రైవేట్గా అయిపోయింది అది. ఈ మధ్యనే పరమపదించిన శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి దాకా కూడా సంప్రదాయం నడిచింది. వారు కొంతమందిని తయారు చేసి పెట్టారు, అట్లా నడిచింది. సార్, మీరు దాదాపుగా ఇంతవరకు ఒక రాశిపరంగా 40 పైగా చాలా గ్రంథాలు రచించిన శతాంకుర, తేజశ్చక్రం, దుఃఖయోగిని, అధున, అంతరంగం, సాహిత్య వివేచన, సర్వోదయ చక్రం, భావుక సీమ, సమర్చన, అర్జని, ఎన్ని పుస్తకాలు, చందన శాఖి, అసలు ఉతంబర, కన్నీటి కొలను, మణికర్ణిక, మణిసేతువు, అది చెప్తూ పోతే అసలు ఒక పెద్ద శ్రేణి, అది పుస్తక శ్రేణి. వీటిలో సంప్రదాయ సాహిత్యంలో రాసినటువంటి పద్య కావ్యాలు అనేకం, అధునాతనమైనటువంటి వచన కవిత సంభరితమైనటువంటి కావ్యాలు అనేకము, సాహిత్య వివేచనతో ఉన్నటువంటి విమర్శ వ్యాసాలు అనేకము, అన్నీ కూడా దేనికదే ఒక విలక్షణమైనటువంటి పుస్తకంగా భాషలతో వచ్చింది. ఇవన్నీ సాహిత్యంతో బాగా పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాగా తెలిసిన పుస్తకాలే. దీనిలో ప్రధానంగా ఏర్చి కూర్చున్నటువంటి ఈ అంతరంగం అనే పుస్తకంలో ఉన్నటువంటి వ్యాసాలు మరి చాలా శ్రేష్టమైన వ్యాసాలు గుర్తించినారు. అవును, ఆ పుస్తకానికే బహుశా నేను అనుకుంటా ఒక జాతీయ స్థాయిలో అత్యంత ఉన్నతమైనటువంటి సాహిత్య అకాడమీ శాంసంగ్ వాళ్ళు సంయుక్తంగా ఇచ్చినటువంటి ఒక పురస్కారం మీకు లభించింది.
తద్వారా మా వరంగల్ నగరాన్ని కూడా గొప్ప గౌరవం మీ వల్ల సమకూరింది. ఇన్ని రకాల వ్యాసంగాలు, అటు పద్య విద్య, ఇటు వచన కవిత్వము, ఇటు విమర్శ అతి లోతుగా, చాలా శ్రేష్టంగా, చాలా నాణ్యంగా మీరు చేపట్టి మిగతా సాహిత్యకారుల కంటే భిన్నమైనటువంటి శైలిలో, భిన్నమైనటువంటి ఒక డిక్షన్ వాచకంతో మీరు ఎలా సాధ్యపరచగలిగింది? వాటి వెనుకున్నటువంటి మీ కృషి, మీ నాకు మీరు చెప్పడానికి ఇవన్నీ అంటే నాకు గుర్తొస్తున్నది ఏమిటంటే, నేను హై స్కూల్ చదివే నాటికి నా మీద రకరకాల ప్రభావాలు పడ్డాయి. ఒకటి, జాతీయోద్యమం ప్రారంభమైనటువంటి స్కూల్లో చదివానని చెప్పారు కదా, జాతీయ ఆధారంగా ఉన్న స్కూల్లో చదివాను. తర్వాత చందాకాంతయ్య గారు లాంటి ఉదారుడు ఆ స్కూల్లో స్థాపించి అంత ధనం పెట్టి కూడా ఒక పదవి ఆశించలేదు. మామూలు మెంబర్గా ఉన్నాడు తప్ప అధ్యక్షుడు కాలేదు, కార్యదర్శి ఆయన ఎప్పుడైనా వస్తే ఒక యజ్ఞం చేశాడు, అందరికీ బట్టలు పెట్టేవాడు, ఏదో రకరకాల దానాలు చేసేవాడు. ఆయన ఇన్స్టెంట్గా ఆయనకి ఏది వస్తట దానం చేసేవాడు. చూశారు. అయితే ఆయన ఒక రిక్షాలో కూర్చొని ఇంత మిఠాయి బుట్ట తీసుకొచ్చేవాడు, చూసి పిల్లలందరికీ పంచిపెట్టేవాడు. విచిత్రం అనమాట. ఔదార్యం చాలా ఆశ్చర్యమైంది. ఏ కోరిక లేని హెడ్ మాస్టర్ గారిని కానీ వాళ్ళ టీచర్లను కానీ గౌరవించేవాడు. ఎప్పుడు కూడా తన భృత్యులు అన్నట్టుగా ఎప్పుడు ఆయన భావించలేదు. అదొకటి. తర్వాత రెండవది ఏమిటంటే, మా హెడ్ మాస్టర్ గారు ఇంగ్లీషు సాహిత్యం చదువుకున్న తెలుగు సాహిత్యంలో కూడా మంచి పట్టున్నవాడు. అది కాక ఆయన థియోసాఫికల్ సొసైటీ నుంచి వచ్చినవాడు. అడ్మిషెంటు బ్లైవర్డ్స్కి, మేడం బ్లైవర్డ్స్కి, జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళ ప్రభావం ఉన్నటువంటి మార్గం నుంచి వచ్చాడు. తర్వాత పూతన జయంతి ఉత్సవాల పేరు మీద చేస్తున్న సందర్భంలో ఇంకా మామూలుగా ఊళ్ళోకి ఎవరైనా విద్వాంసుడు, ఏ విద్వాంసుడు వచ్చినా సరే స్కూల్కి తీసుకొచ్చేసి మధ్యాహ్నం 2 3 క్లాసులు క్యాన్సిల్ చేసి వాళ్ళతో ఉపన్యాసం చెప్పించేవాడు. అలా ఒక హిందీ విద్వాంసుడిని విన్నాము, ఒక సంస్కృత విద్వాంసుడిని విన్నాము, ఒక జాతీయ నాయకుడిని విన్నాము. ఇట్లా రకరకాల సమాజ స్థలాన్ని నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకి ప్రభావం పట్టమైంది. ఆ రోజుల్లోనే 47లో రజాకార్ల ఉద్యమం బాగా వృద్ధి పొందినప్పుడు ఇక్కడి నుంచి పారిపోయినాం. అదే సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వాతావరణము చాలా వేదనాభరితంగా, అణచివేతకు లోనైపోయి సామాజికంగా చిన్నాభిన్నమైనటువంటి వాతావరణం. ఆ స్థితిలో ప్రాణభయమే. ఒకరోజు రాజ్యం వీధిలో ఏమి సంబంధం లేని డాక్టర్ గారు, అందరికీ ప్రియమైన డాక్టర్ నారాయణ రెడ్డిని చంపారు. మొగులేని చంపారు. అక్కడికి పోయి మొగులేని చంపారు. అనేక మందిని చంపారు. ఇలా ఒక కారణం ఉండేది కాదు. మీరు రాసిన సూర్యుని నీడ నవలలో రజాకాల యొక్క బీభత్స స్వరూపం ఏంటో, చాలా బైరాన్పల్లి బీభత్సాన్ని అంత అద్భుతంగా మీరు చిత్రించారు. నేను పిల్లలకి ఇప్పటికీ చెప్తుంటాను, ఆ పుస్తకం చదవండి అని చెప్తుంటాను. అలా రజాకార్ల గొడవ ఒకటి ఉంది. నిజాము అణిచివేసినటువంటి తెలుగు భాషను, తెలుగు వాళ్ళ సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, జాతీయ ఉద్యమాన్ని అన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు వేదన కలిగేది. ఎంఎస్ రాయలింగ్ గారు లాంటి వాడు మా ఇంటి దగ్గరలో ఉండేవారు. వాళ్ళ మామగారి ఇంట్లో ఉండేవాడు. ఆయన చూసేవాళ్ళం. ఇటు సంస్కృత కళాశాలలో చూసేవాళ్ళం. అంచేత అనుకోకుండా జాతీయ భావనకు సంబంధించిన ఒక ఉద్విగ్నమైన స్వరూపము నాకు మనసులో అంటుకున్నది. అప్పటికి అది ప్రత్యక్షంగా చూడటం చేతొచ్చాం. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాము. అప్పుడు ఏమైందంటే కర్లెడలో వెంకటేశ్వరరావు గారి దగ్గర మా తాతగారు కాలక్షేపాలు చేశారు. వారు సపరేట్ వసతి ఇచ్చి భోజనాలకు ఏర్పాటు చేస్తే అక్కడే ఉన్నాము. పొద్దున నమ్మాళ్ళు వాళ్ళ తిరువామణికి వ్యాఖ్యానమైన భగవద్గీతం కాలక్షేపం చెప్పారు. మధ్యాహ్నం 3-4 శ్రీమద్ రామాయణం కాలక్షేపం చెప్పారు. అయితే 5-6 నెలల పాటు అక్కడ ఉన్నాం కాబట్టి 5-6 నెలలు నేను పొద్దున సాయంత్రం అది వినడానికి పోయేవాడిని. అప్పుడు 10-12 ఏళ్ళ వయస్సు. శ్రవణం అది ఆ కాలక్షేమంలో ఎట్లా ఉంటుందంటే మూలం అట్లా ఉంటుంది. అది ఆధారం చేసుకొని చెప్పడం చాలా ఉంటుంది. దానిలో ఉపనిషత్తులు వస్తాయి, బ్రహ్మసూత్రం వస్తుంది,
ఇతర సిద్ధాంతాలు వస్తాయి, ఇతర పురాణ అంశాలు వస్తాయి, కథలు వస్తాయి, వాటికి సమన్వయం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే తాతగారి పద్ధతిలో లిబరల్ విశిష్టాద్వైత వైష్ణవ సంబంధమైన లక్షణం ఉంది. మరి ఎవరిని కాదనలేదు. అద్వైత విద్వాంసులు వచ్చేవాళ్ళు, ద్వైత విద్వాంసులు వచ్చేవాళ్ళు, శైవులు వచ్చేవాళ్ళు, వైష్ణవులు వచ్చేవాళ్ళు, ఎవరు వచ్చినా సరే అందరికీ సమాన గౌరవం జరిగేది. వారి శిష్యపూర్తి 44లో జరిగితే 45లో జనవరిలో అందరూ అన్ని శాఖల పండితులు వచ్చారు. వాళ్ళందరికీ సత్కారం చేయడం జరిగింది. వారు ఎక్కడికైనా పోయినా సరే రాజమండ్రికి కానీ, కాకినాడకి కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, ఇటు మద్రాసు కానీ అటు వెళ్ళిన అందరు విద్వాంసులతో సంబంధాలు ఉండేవి. కంచిలో మహామహోపాధ్యాయులైన ప్రతివాది భయంకర అన్నగారాచార్య స్వామి వారు ఉంటే వారు మళ్ళీ ఒకసారి పుట్టిన రామానుజుల వంటి వారు. అంత గొప్ప విద్వాంసులు ఆయన 1250 పుస్తకాలు ఉన్నాయి ఆయన అచ్చయినాయి. ఆయన పరమపదించే నాటికి తెలుగులో, హిందీలో, సంస్కృతంలో, ద్రావిడంలో ఆయన రచనలు అద్భుతంగా ఉండేవి. ఆయన ముత్యాల లాంటి రాత ఎంత బాగుండేదో. అయితే అది అలాంటి వాళ్ళందరి యొక్క సంపర్కం ఒకటి ఉండేది. ఇప్పుడు అదే కాలంలో సామాజికంగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా ప్రారంభమై అంత ఒక కల్లోల వాతావరణం ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ ప్రభావంతో చేసే రచనలు మీపై ఇట్లా నేను ఇప్పుడు కల్లెళ్ళలో ఉన్నామన్నా కదా, కల్లెళ్ళలో 6-7 నెలలు ఉన్నాం కాబట్టి అప్పుడు పగటిపూట రజాకారులు, రాత్రిపూట కమ్యూనిస్టులు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చే పారిపోయేవాళ్ళు, జనం వీళ్ళు వచ్చినా పారిపోయేవాళ్ళు. సంఘ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో అది జరుగుతున్న సందర్భం. అక్కడ ఎవరి ఎందు పెద్ద మాకు ఆదరణ లేదు. ఇద్దరి ఎందు కూడా, ఈ 2 గ్రూపుల ఎందు, కమ్యూనిస్టుల మీద కూడా వాళ్ళు రైతాంగ పోరాటం అనేది ఒక స్థాయిలో వాళ్ళ లక్ష్యం గొప్పదే కావచ్చు, కానీ వాళ్ళు సాధించిన మార్గాలు అంత గొప్పవి కావు. అంచేత వాళ్ళు సాఫల్యం చెందలేదు. అందువల్ల వాళ్ళన్నా జనానికి భయం ఉండేది, వీళ్ళన్నా జనానికి భయమే మిగిలింది. అయితే మళ్ళీ పునర్నిర్మాణం అనేది మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్లోడి ప్రభుత్వం మొదలొచ్చింది. తర్వాత రామకృష్ణారావు గారి ప్రభుత్వం వచ్చింది. పోలీస్ యాక్షన్ రోజుల్లో మేము విజయవాడలో ఉన్నాం. ఇప్పుడు కళ్యాణ్ నుంచి విజయవాడకు అయిపోయాను. విజయవాడలో ఉన్నాం. విజయవాడలో మా ఇంత పెద్ద కుటుంబం ఉంటాం కుదరదని మా నాన్న అమ్మ వాళ్ళము రాజమండ్రికి పోయినారు. మా చిన్న ఆయన ఇటు రేపల్లి అటువైపు వెళ్ళారు. మేము విజయవాడలో ఉన్నాం. మా తాతగారు, మా నాయనమ్మ, ఇలా జరిగింది. అయినా సరే అప్పుడు ఎక్కడేదో గడిచిపోయినాం. ఆ సందర్భం నేను పరిణితవాణి వ్యాసంలో రాశాను. నేను 5వ తరగతి అనుకుంటా, 4వ తరగతి 5వ తరగతి 5వ తరగతిలో ఉన్నాను. 5వ తరగతిలో ఉంటే అప్పుడు విజయవాడకి పోయినప్పుడు విజయవాడలో నాకు ఆత్మీయత కానీ ఆర్ద్రత కానీ కనిపించలేదు. ఏదో ఎందుకు వచ్చారా వీళ్ళు మన ప్రాణం తీయడానికి ఉన్న ఫీలింగే అక్కడ కనిపించింది. వాళ్ళ యొక్క ఆధిక్య భావము, మనం ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు చూడటం అనేది జరిగింది. మానవీయ విలువలు వాళ్ళు ఆదరించలేదు. అంచేత నేను తర్వాత అప్పటికి నేను రాయడం మొదలుపెట్టాను. కవిత్వం రాయడం అనేది 4-5 తరగతిలో ప్రారంభం చేశాను. నడుస్తున్నది అది, ఆ సాధన నడుస్తున్నది. విజయవాడలో కూడా నడిచింది అది. తర్వాత మళ్ళీ నేను వరంగల్ వచ్చిన తర్వాత మళ్ళీ అది కొనసాగింది. 48 దీపావళికి అనుకుంటా వచ్చాము. భారతదేశ స్వతంత్రం పొందిన తర్వాత వచ్చి ఒక సంవత్సరానికి నిజాం విముక్తం అంటే మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత మా స్కూల్లో మాకు అడ్మిషన్స్ ఇచ్చారు. మళ్ళీ అదే అడ్మిషన్స్ కంటిన్యూ చేశారు. మాకు అప్పటికి టీచర్లు కొత్త వాళ్ళు వచ్చారు. ఆ కొత్త వాళ్ళు రావడంతో కొత్త పరిస్థితి వచ్చి తెలుగు మీడియం ప్రారంభమైంది కాబట్టి తెలుగు టీచర్స్ విజయవాడ ప్రాంతం నుంచి, నెల్లూరు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చారు. వెంకటేశ్వర గారు 49లో వచ్చినారు. 49-50లో వచ్చారు. వచ్చారు. రాధాకృష్ణమూర్తి గారిని అంతకుముందు ఇక్కడ ఉన్న టీచరు హరి రాధాకృష్ణమూర్తి. తర్వాత వీళ్ళిద్దరూ కూడా మంచి గొప్ప విద్వాంసులు. అయితే వెంకటేశ్వర గారు కవిత్వంలో కూడా చాలా గొప్పవాడు. ఆయన శ్రీ విద్యా ఉపాసకుడు. రాధాకృష్ణమూర్తి గారు శ్రీ విద్యా ఉపాసకుడు. అయితే మా ఇంట్లో ఉండేటువంటి వైష్ణవ సంప్రదాయము ఇతర సంప్రదాయాలకు భిన్నంగా, అంటే దూరంగా ఉండలేదు. ఇప్పుడు శంకర శాస్త్రి గారి సంస్కృత పాఠశాల మా పిల్లలు చదివారు, దానికి సహాయం చేశారు.
ఆ పిల్లలంటే మా సంపత్ కుమార్ గారు వాళ్ళు మా ఇంటి సభ్యులు కూడా చదివారు. అయినా సరే ఏమిటంటే శైవులకు వైష్ణవులకు మధ్య కానీ స్పర్ధ లేదు. అందరూ సామరస్యంగానే ఉండేవాళ్ళు ఇక్కడ వరంగల్లో. అట్లాగే తెలంగాణ ఉద్యమం వచ్చేప్పటికీ కవులు వరదాచార్యుల వారు అప్పుడే మణిమాల వచ్చింది, రాఘవరెడ్డి గారి పద్యాలు వస్తున్నాయి. కాళోజీ ఇంటికి సరే నవ్య స్కూల్లో వచ్చారు. తర్వాత ఇంతకుముందు ఆంధ్ర బాలిక పాఠశాలలో పనిచేశారు అనుకుంటారు. అయితే నేను ఒకసారి కాళోజీ ఇంటికి వీళ్ళు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారట, విశ్వనాథ వస్తే వానమామలయ్యను రాఘవరెడ్డి గారు పద్యాలు వినిపిస్తుంటే ఆయన మంచం మీద పడుకున్న వాడల్లా లేచి కూర్చున్న వాడల్లా కింద నేల మీద వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని పద్యాలు విని చాలా ఆనందించేటట్టుగా కాళోజీ చెప్పారు. నేను చూడలేదు, విన్నాను. అయితే అలాంటి సహృదయ వాతావరణం ఒకటి తెలంగాణలో సత్యనారాయణ గారికి 39-40 నుంచే సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒకడు ఆ ప్రాంతం నుంచి వచ్చిన కవుల్లో ఇక్కడ డామినేట్ చేసినవాడు. రామాంజరావు గారు వేపడైన మీద వచ్చిన సీరియల్గా వచ్చినప్పుడు దాని మీద మొదటి వ్యాసం రాస్తే విమర్శ వ్యాసం, ఆయన చాలా సంతోషపడ్డాడని కూడా అప్పుడు విన్నాం. ఇది అంచేత మేము కవిత్వాన్ని ఆరంభించి కొనసాగించే దశ వచ్చేసరికి వచన పద్యం ఉన్నది, పద్యం ఉంది, గేయం ఉన్నది. అప్పటికి 1960 నాటికి ప్రాచుర్యం 60 నాటికి పొందింది, కానీ 50 నాటి నుంచే వస్తున్నది, ఆరంభమైంది. తెలుగు సొంతలో టైటిల్ పేజ్ తీయగానే మొదటి విషయ సూచిక వెనక పేజీ మీద ఒక కవిత్వం ఉండేది. అదొక ప్రత్యేకమైన, అక్కడ ఉండటం అది గౌరవం. అట్లా 54 ఆ ప్రాంతాల్లో నా పద్యాలు కూడా వచ్చింది, నా వచన పద్యం కూడా వచ్చింది. విశేషమైన విషయం అంటే అప్పుడు ప్రచురణ ప్రారంభమైంది 54 ప్రాంతాల్లో నా రచనలు. అప్పటికే ఇప్పుడు 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగే నాటికి మీరు ఏం చేస్తున్నారు? నేను అప్పుడు బిఏలో చేరాను, ఉస్మానియాలో చేరాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి ఉస్మానియాలో డిగ్రీ వచ్చింది. అప్పటికి అవకాశం మేము ఇంటర్ పూర్తి చేసేసరికి అప్పుడే వచ్చింది. నాకేదో తెలుగు చేయాలని ఒక మోజు ఉండేది. ఆర్ట్స్ కాలేజీ, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ ఇంటర్మీడియట్ చేశాను. అప్పుడు బివి రామనాథ్ గారు ప్రిన్సిపల్. అప్పుడు చిలమతల్లి రంగాచార్య గారు తెలుగు ఇది, రంగాచార్య గారి పద్యం అంటే వీణ వాయించినట్టే ఉండేది. ఆయన అంత బాగా చదివారు ఆయన పద్యం. ఎంఏ అక్కడ చేశాను, పిహెచ్డీ అక్కడ చేశాను. రామరాజు, గిరిదురాజు రామరాజు. అది ఒక విచిత్ర, ఒక మంచి అంటే అలాంటి వాతావరణం. వరంగల్ మడికొండ నుంచి కూడా ఒక గొప్ప పండిత సమూహం వచ్చింది, బయటకు వచ్చింది. రసికులైన పండితులు, తర్వాత భిన్న మార్గాలకు చెందిన వాళ్ళు కూడా ఒక చోట ఉండటం. ఇక్కడ వాటర్ టెట్ కంపార్ట్మెంట్స్ లాగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టు లేదు. ఇక్కడ అందరూ కలిసి కూర్చొని చదివేవాళ్ళు, కూర్చొని కవిత్వాన్ని అనుభవించేవాళ్ళు. అది అందువల్ల మాకేమైందంటే మాకు ఈ రూప నిష్ఠ లేదు, ఫార్మలిస్ట్గా ఎప్పుడు ఆలోచించలేదు. ఏ ఫార్మేటివ్ ఉంది మన అనుభవానికి అనుభూతికి ఏది యోగ్యమైతే అది చెప్దాం అనుకున్నాం. అయితే 53-54 నుంచి నేను ఇటు వచన పద్యం సాధన చేశాను, అటు పద్యం సాధన చేశాను. 54లోనే నేను మా సంపత్ కుమార్ గారు కలిసి మొదట కొన్ని పుస్తకాలు వేశాము. దానిలో హృద్గీత అనే పుస్తకం వచ్చింది. హృద్గీత అది ఆనందలహరి అని తర్వాత 2 ఏళ్ళకి వచ్చింది. అయితే ఈ రెండు కూడా మేము ఇద్దరం కలిసి రాసినవి. మొదటి పుస్తకానికి మొట్టమొదటి కావ్యం ఏంటి సార్? ఇదే హృద్గీత అన్నట్టే. హృద్గీతలో సత్యనారాయణ గారు 54లో, అంటే నేను 18 వయసు. అప్పుడు వచ్చింది ఆ పుస్తకం. దానికి సత్యనారాయణ గారు పీఠిక రాశాడు. అందువల్ల ఏమైందంటే తెలుగుదేశంలో అందరికీ తెలిసిపోయింది ఆ పుస్తకం. అప్పటి నుంచే నా పేరు, మా ఇద్దరి పేర్లు అట్ట పరిచయం. విశ్వనాథ గారితో ఏర్పడేటువంటి ఆ పరిచయంతో, ఆ సాన్నిధ్యంతో మీరు దాదాపు విశ్వనాథ మార్గంలోనే నడవాల్సి వచ్చింది. అయితే 56లో ఆయనకు అంకితంగా ఆనందలహరి అనే చిన్న కావ్యం, వెంకటేశ్వర గారి అమ్మాయి పెళ్ళి అయితే ఇక్కడికి వచ్చారు. వస్తున్నారని తెలిసి గవ్వ పుస్తకం చూపించి తీసుకుపోయి అంకితం చేయడం జరిగింది. అయితే 51లో సారస్వత పరిషత్తు వరంగల్ శాఖ వాళ్ళది
వార్షికోత్సవాలు జరిగినాయి ఇక్కడ. సార్ 51లో జరిగినప్పుడు అప్పుడు నేను దానిలో హిందీ మధ్యమ సర్టిఫికేట్, తెలుగు మధ్యమ సర్టిఫికేట్ అవన్నీ తీసుకున్నాను. హిందీ ప్రచార సభ అప్పుడు వాళ్ళు ఇచ్చారు, సత్యనారాయణ గారితో ఇప్పించారు స్నాతకం దానికి. సార్ అప్పుడు ఆయన ఉపన్యాసాలు 2 రోజులు 3 రోజులు ఉంటే 1000 స్తంభాల గుడిలో ఒక కవి సమ్మేళనం జరిగింది, అవన్నీ అటెండ్ చేశాం. ఆయన యొక్క ముద్ర అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అయితే 50లో రమణ మహర్షి దేహం చాలించారు. శ్రీ అరవింద యోగి వెళ్ళిపోయినారు ఆ రోజు. అది పత్రికలో చూసిన తర్వాత వాళ్ళని గురించి తెలిసింది. శ్రీ అరవిందులు రమణ మహర్షి ఇద్దరి యొక్క ప్రభావం ఒకటి నా మీద అప్పుడు పడింది అన్నమాట. తేజచక్రంలో పద్యం ఉంది, రమణులో శ్రీ అరవిందులో రామకృష్ణులో హృదయ కమల సహస్రపత్రముల కాంతులు విప్పిపోచినావు అని వస్తుంది. అంచేత 58లో వచ్చింది. 54లో 56లో ఎన్ని కదా, 56 వరకు వచ్చేసరికి నేను వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడ్డాను. అద్వైత సిద్ధాంతంలో ఉండే మాయావాదం, జగన్మిథ్యావాదం, దానికి నేను కొంచెం దూరం పెరిగాను. విశిష్టాద్వైతంలో మూడింటిని అంగీకరిస్తాను. కానీ ఈ పద్య కవిత్వ నిర్మాణంలో కూడా మీదైనటువంటి ఒక సొంత శైలి, సొంత నడక, సొంత భాష, సొంత ప్రతీకలు, పదచిత్రాలు ఇవన్నీ కూడా మిగతా వాటికన్నా అందరికన్నా భిన్నంగా ఉన్నాయి. అదే ఈ భిన్నత అనబడేటటువంటిది మీకు ఎట్లా పోయింది? దానికి కారణం ఏంటంటే నాకు ఉన్న ఈ సంస్కారం. వాంగ్మయంలో పరిమితంగా ఒక శాఖకు కానీ ఒక స్కూల్కి కానీ సంబంధించకుండా నేను ఏది దొరికితే అది చదువుకుంటూ పోయినాను. బహుముఖీనమైనటువంటి ప్రయాణం. చదువుకోవడం మొదలుపెట్టాను, దేన్ని నిషేధించలేదు. ఇంగ్లీషు కవిత్వం చదువుకున్నాను, తెలుగు కవిత్వం చదువుకున్నాను, అతి ప్రాచీనమైన తెలుగు కవిత్వం చదువుకున్నాను, మన ప్రాకృతంలో ఉండే గాథా సప్తశతి లాంటివి కాకుండా కూడా నేను ఒక విషయాన్ని గమనించాను సార్. అంటే మీరు చాలా యుక్త వయసులో ఉన్నప్పుడే చాలా డైనమిక్గా, ఇంగ్లీష్లో డైనమిజం అనే పదం అట్లా బాగా చొచ్చుకుపోయే తత్వంతో బహుముఖంగా అన్ని సాహిత్య సంస్థలతో వ్యక్తులతో బాగా కలుపుకొని పోయి చాలా రంగాల కృషి చేసినట్టుగా మీ. అవును, మేము ఇంటర్మీడియట్ చదివిన రోజుల్లోనే సాహితీ బంధువులు సంస్థ స్టార్ట్ చేశాము. దానికి నేనే అధ్యక్షుడు, మొదటి స్థాపక అధ్యక్షుడిని, జగన్నాథం గారు సెక్రటరీగా. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ సంచిక తెలంగాణ రచయిత సంఘం వాళ్ళు తీసినప్పుడు అది దానికి వాళ్ళు సాదాసేవ నిలబెట్టి ఒక సంచిక వేశాము. వాళ్ళు చేస్తే దానిలో మీరు చేసిన కృషి చాలా గణనీయంగా, వ్యాసం కూడా చాలా ఆధునికంగా ఉంది, అప్పటికే ఆధునికంగా ఉంది. అది ఒకటి ఉంది, అట్లా నడుస్తూ వచ్చింది. అప్పుడు నేను హాస్టల్ నుంచి రాసి పంపించాను ఆయనకు. చాలా చురుగ్గా పనిచేసిండు. అయితే నాకు అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏమిటంటే, నాట్ టు లిమిట్ మై సెల్ఫ్ అట్ ఎనీ పర్టికులర్ పాయింట్ అండ్ ఎనీ పర్టికులర్ ఐడియాలజీ, దాన్నింటి సమన్వయం చేసుకుంటూ సాగడం అనేది నాకు అప్పటికి ఎక్కువ. అది దానివల్ల ఏమైందంటే ఎవరు నా వాడు కాదనుకున్నారు. సహనశీలత అనేది గొప్పగా అబ్బింది. అందువల్ల మీరు సమకాలీనమైన వరంగల్లో సాహిత్య వాళ్ళందరికీ కూడా వీడు మావాడు కాదనుకునే పరిస్థితి ఉంది. మరి అనుకునే పరిస్థితి కూడా ఉండవచ్చు, అట్లా ఉండవచ్చు. అట్లా ఒక విచిత్రమైనటువంటి కాంబినేషన్లో నడిచింది. ఆ రకంగా నాకు శ్రీ అరవిందో, ఎడ్డి కృష్ణమూర్తి, తర్వాత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వైపు, ఇంకో ఇవన్నీ ఉండేవి జాతీయ భావాలకు సంబంధించినవి. ఆ రోజుల్లో శాఖకు పోయినాను కొన్ని రోజులు, శాఖకు పోయినాను. మా శివరావు అని మా క్లాస్మేట్ ఉన్నాడు, చామర్తి శివరావు, అతని ఎంకరేజ్మెంట్ మీద నేను పోయినాను, కొన్ని రోజులు పోయినాను. రెగ్యులర్ పూట నాకు కుదరలేదు అనుకోండి. చాలా ప్రచలితంగా ఉన్నటువంటి వయసులో ఏ దారిలో తొందరగా గమ్యాన్ని చేరగలం అన్నటువంటి ఒక. అవును. అయితే నాకు 54లో పెళ్ళైంది. పెళ్ళంటే నేను 18, నాకు 11 ఏళ్ళు. అయితే మేము మాట్లాడుకునేది ఎప్పుడంటే మేము సంసారం ప్రారంభం చేసిన తర్వాత. నాకు పద్ధతి అది పెద్దవాళ్ళ పద్ధతి, అది ఆ రకంగా నడిచింది అన్నమాట. 50-60లో అదే అంచేత ఇప్పుడు ఆ పరిస్థితి అట్లా ఉంది, అట్లా నడిచింది. అంచేత ఒక రకంగా ఏమిటంటే మా అమ్మ లీడర్షిప్ ఎట్లాంటిదంటే ఔదార్యం. మీరు ఇంతకుముందు మనం అనుకున్న ఔదార్యం ఆమెకు చాలా ఎక్కువ, ఎవరినైనా సరే
పని మనుషులు వీళ్ళు అంటూ ఉండేది కాదు. మాకు ఏమనిపిస్తాను సార్ అంటే మేము మాకంటే ఒక అద్భుతమైనటువంటి సామాజిక మానవీయ విలువలు చెందినటువంటి వ్యక్తితో సంభాషిస్తూ మాకు తెలియని జీవితాన్ని తెలుసుకున్నటువంటి అనుభూతి మాకు అది అట్లా జరుగుతుందో. నాకు ఇంకోటి ఏమిటంటే ఏ అనుభవం అయినా కలిగితే గాఢమైన అనుభవం కలిగితే దాచుకోవడం తెలియదు. దాన్ని వెంటనే ఏ ఫామ్ వీలైతే ఆ ఫామ్లో చెప్పడమే. ఒకే సంవత్సరం నేను వచన కవిత్వం రాసిన రోజులున్నవి, పద్య కవిత్వం వచ్చిన రోజులున్నవి. రాసాము. అది కూడా చాలా పర్ఫెక్ట్గా రాసుకుంటూ వచ్చింది, ఏది యథాలాపంగా రాసినటువంటి కాదు. అయితే చేతనావర్తం అనే భావన, చేతనావర్తం అడగబోతున్నా. 1965లో ఈ దిగంబర కవులు ప్రవేశించి ఒక తెలుగు కవిత్వ రంగాన్ని ఒక పెద్ద మలుపు తిప్పినటువంటి ఆ రకంగా ఒక బలమైన ముద్ర వేసిండు వాళ్ళు. సరే, అది మంచి చెడు అనేది పక్కన పెట్టండి. 65లో ఒకటి, ఒక తొలి సంపుటి, 66లో ఒకటి, 68లో ఒకటి, ఈ రకంగా 3 సంపుటాలు వాళ్ళు వెలువరించి తెలుగు వచన కవిత్వం లోపల ఒక రకంగా కొంత అశ్లీల పదప్రయోగాలతోని ఒక నూతనమైనటువంటి, అది డిజైరబులా అన్డిజైరబుల్ అనేది పక్కన పెట్టండి, ఆ మార్పు వస్తున్నట్టు క్రమం లోపల దాన్ని కాదని దాన్ని ప్రతిఘటించి దాదాపుగా సాహితీ బంధుబృందం చేతనావర్తాన్ని స్థాపించి మీ 4 మిత్రులు ప్రతిగా దాదాపు చేతనావర్తాన్ని సృష్టించి 2 సంపుటాలు వేసినారు. దాని గురించి కొంచెం చెప్పండి. అసలు చేతనావర్తం అనే దానికి ఏమిటంటే చైతన్యంలో కలిగేటువంటి సుడిగుండం, ఆవర్తం. ఆ పేరుతో నేను ఒక దీర్ఘ కవిత్వాన్ని 59లో రాశాను. ఆ పేరుతో ఆ కవిత్వం కొంత అప్పుడే నవయుగ అనే పత్రికలో కొంత వచ్చింది. సరే, ఆ టైటిల్నే తర్వాత ఈ సంపుటాలు వేసినప్పుడు అది వాడుకున్నాము మేము. చేతనావర్తం యొక్క ఆవిర్భావానికి మూలమైన కారకులు ఎవరు ఈ 4లో? నేనే చెప్పాలి. ఒక రకంగా చెప్తే సత్యం చెప్పాలంటే అది అత్యయుక్తి అనుకోకుంటే నేనే. అయితే ఏమిటంటే ఎవరైనా మొత్తం మీద అందరూ కలిస్తేనే అది ఒక రూపం వచ్చింది. సంపత్ కుమార్ గారు. అయితే అప్పుడు దానికి కార్యకర్త ముఖ్యంగా మీరే. నేనే ఆర్గనైజ్ చేయడం. పీఠిక ముందు మొదటి సంప్రదాయ పీఠిక కూడా తెలుగుదేశం మొత్తం మీద చర్చకు వచ్చింది. అది చాలా చర్చ బాగా జరిగింది. వేదిక మీద అది. అయితే ఏమిటంటే మీరు అన్నట్టుగా తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పింది అంటున్నారే దిగంబర కవిత్వం. ముద్ర కాదు, నేను మలుపు తిప్పడం అనేది ఏం చేసింది. మలుపేం తిప్పలేదు అనుకుంటా. ఎందుకంటే అదొక ఫేస్, ఒక వర్షం పడింది ఇవాళ, రేపు దాని ఇవాళ పడుతుంది అంతే. వచ్చింది పోయింది. తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి కవిత్వ మార్గాల్లో దాని ప్రభావం ఏమున్నది? అది విధ్వంసమే కదా. విధ్వంసం అనేది దివిసీమలో బీభత్సం ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే. అయితే అది శాశ్వతంగా ఉండదు కదా, ముద్ర లేదు. అయితే కవిత్వం వైపుకి, మన సంస్కృతి వైపుకి, మన విలువల వైపుకు తిప్పేటువంటి ప్రయత్నం చేతనావర్తం వల్ల జరిగింది. చెప్పబోతున్నా, భారతీయ మన వాంగ్మయము, భారతీయ చింతన యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం అనేది వాళ్ళు చేసినటువంటి పని. కానీ అది ఒక నిలవలేదు. జనము కానీ, విజ్ఞులు కానీ, సాహిత్యకారులు కానీ గుర్తించి మళ్ళీ ఏదైతే మన పూర్వ వైభవం ఉన్నదో ఆ వైభవ వెలుగు అతుక్కున్నారు. పునః మల్పే దిశలో కూడా చేతనావర్తం చాలా చేసింది. దోహదం చేసింది. చేతనావర్తం అట్లా దోహదం చేసింది. దానికి ఒక మంచి విలువ వచ్చిందని అనుకుంటున్నాను నేను. అది మీ నలుగురు కలిసి వ్యక్తిగతంగా మీరు కూడా చేసినటువంటి ఒక గొప్ప కార్యంలో అదొక కార్యంగా చెప్పుకోవచ్చు. అది అట్లా చెప్పుకోవచ్చు. అది సాహిత్య విమర్శను కూడా రక్షించింది. సాహిత్య విమర్శలో కూడా నెగటివ్ ధోరణి ఈ వచన కవిత్వంలో వచ్చినటువంటి పెను మార్పులలో ప్రస్తావన ఎప్పుడైతే విశ్లేషించబడుతుందో ఏ విమర్శకం చేతనైనా కానీ చేతనావర్తం యొక్క ప్రస్తావన లేకుండా సవాళ్ళు చెప్పలేరు దాన్ని. అది ఇంకోటి ఏమిటంటే వచన కవిత్వం ముందు స్టార్ట్ అయిన రోజుల్లో, అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత కుందుర్తి దాన్ని పట్టుకున్నాడు. అయితే పట్టుకున్న తర్వాత ఏమైందంటే ఆయన జనం కావాలి కదా, మాలాంటి చదువుకుంటున్న పిల్లల్ని దగ్గర చేయడం వ్యవహారం చేశాడు. నేను అప్పటికి రాస్తూ ఉన్నాను. నా పద్యాలు భారతిలో వస్తున్నాయి, దానిలో వస్తున్నాయి, దీనిలో వస్తూ ఉన్నాను. అయితే చేతనావర్తి ఇది తేజశ్చక్రం వచ్చిన తర్వాత తేజశ్చక్రము
యతిప్రాసలు ఉంటేవి తప్ప దానిలో గణాల యొక్క ఉనికి ఉండదు. గణాల ఉనికి సరిగ్గా ఉండదు, ఫ్రీగా పోతాయి అన్నమాట, బ్లాంక్ వర్స్ లాగా ఉంటుంది. అయితే అది ఫ్రీ వర్స్ అది రాస్తే ఆయన దాన్ని వచన కవిత్వం అనుకొని, అయ్యో మీరు కూడా వస్తే ఇట్లా ఈ ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు కూడా మా రంగంలోకి వచ్చేస్తే మా వచన కవిత్వం ఏం కావాలని బాధపడ్డ సందర్భం కూడా ఉంది. ఆయన అముద్రిత కావ్యం అనే కావ్యం రాస్తే దాని గురించి నేను వ్యాసం రాశాను అప్పుడు. ఆయన సంతోషపడ్డాడు. దానిలో ఉండేటువంటి తాత్విక చింతన గురించి నేను చెప్పాను. ఈ తాత్విక చింతన మూలాలన్నీ దీనిలో ఉన్నాయి. ఆయన నాకు ఉత్తరం రాశాడు, చాలా బాగుంది నీ వ్యాసం అని. తర్వాత రమణారెడ్డి ఎక్కడో ఈయన ఆధ్యాత్మికంలో పడ్డాడు అనేసరికి నాకేం తెలియదు ఆయన అని దబాయించాడు. సరే జరిగిపోయింది అనుకోండి ఏదైనా. కానీ నాతో మొదటిసారి వాళ్ళ ఆఫీస్లో చదివించాడు ఈ చేతన ఈ తేజశిఖరాన్ని చదివించి వినిపించాడు తన మిత్రులకు. అట్లా వాళ్ళంతా సన్నిహితంగా ఉన్నారు నాకు. ఇప్పుడు ఈ పద్య విషయంగా కానీ, వచన కవిత్వం విషయం కానీ, విమర్శ విషయంగా కానీ రాస్తూ పోతున్న క్రమంలో కూడా ఇతర ప్రక్రియలైనటువంటి కథ, నవల, ఈ దిశలో మీరు ఎందుకు ఆసక్తి చూపించలేకపోయారు సార్? దానికి కారణాన్ని ఎన్నుకోవడం నేను సహజంగా సోమరి. విషయం చెప్పాలంటే సోమరిని. కూర్చొని లెక్క ఒక ఆవేగం వస్తే ఆవేగంలో రాయడమే తప్ప కవిత్వానికి అది సులభం. నేను మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు ఎంజిఎంలో. రాత్రిపూట పోయి అక్కడ ఉండి తెల్లవారింటికి వచ్చి కాలేజీకి వచ్చి, ఆ రోజు తెల్లవారుజామున ఆయన కొంచెం డిప్రెషన్లో ఉండి చెప్పారు. ఏమో ఎట్లా ఉంటుందో చెప్పలేను. నేను కాలేజీకి వచ్చాను. కాలేజీ వచ్చి గబగబా రాశాను. కన్నీటి కొలని ఖండిక రాశాను. రాసి పోస్ట్ చేశాను ఆంధ్రప్రభ వాళ్ళకు. అది తర్వాత వచ్చింది. అయితే నేను ఆ రోజు ఇది పంపించిన తర్వాత 15 నిమిషాలుగా నాకు ఎంజిఎం నుంచి వార్త వచ్చింది. మా పిల్లలు వాళ్ళు పంపించారు. సరే మధ్యాహ్నం ఆయన వెళ్ళిపోయినారు. జరిగిపోయింది. అంటే ఒక ఉద్వేగం ఆపుకోలేని లక్షణం ఉంటుంది నాకు. ఈ ఆవేశ తీవ్రతను, ఉద్వేగ తీవ్రతను చెప్పడానికి కవిత్వమే ఒక సాధనంగా. వచనానికి ఆ లక్షణం లేదు. వచనం యొక్క దాన్ని నిడివి తక్కువ ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు పోయినప్పుడు నేను మణికంఠిక రాస్తే మణికంఠిక వచనంలోనే వచ్చింది. మరి శివాభిసారిక వచనంలోనే వచ్చింది. శివాభిసారిక పెద్ద మరి ఆధ్యాత్మిక కావ్యమేమో న్యాయంగా అది వచనంలోనే వచ్చింది. మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగము ఇప్పుడు తనే ఒక ప్రక్రియను వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా మొన్న భావ ఉద్వేగము, భావావేశానికి పద్యం అనేది సరైన మాధ్యమంగా భాషించింది. అదే ఇప్పుడు మొన్న ఈ అష్టుభోగ వచ్చింది. అష్టుభోగ వస్తున్నది కదా, మీ చెందినే వస్తున్నది, అది బయటికి వస్తున్నది. ఆ కావ్యం కూడా అంతే. ఒక ఆవేశము, ఒక ఆవేగము, ఒక ఉద్వేగము. శివాభిసారిక ఇవ్వడానికి పోయినప్పుడు శివానందమూర్తి గారు అడిగారు, ఇది ఏ ప్రేరణతో రాశామని. ఆ పేర్లోనే ఉంది కదా అన్నా నేను. శివాభిసారిక మీద అద్భుతమైన వ్యాఖ్యానం రాళ్ళబండి కవితా ప్రసాద్ రాశాడు. చాలా వివరమైనటువంటి వ్యాఖ్యానం చేసింది. ఆయన అంత వ్యాఖ్యానం చేయదగ్గ ద్రవ్యం దానిలో ఉన్నది, విషయం దానిలో ఉన్నది. అందుకే నేను చెప్తున్నట్టు పదే ఇప్పటికే 3-4 సార్లు చెప్పిన ఏంటంటే, మీ నిర్మాణం విలక్షణమైనటువంటిది, అభివ్యక్తి విలక్షణమైనటువంటిది, దాని నడక విలక్షణమైనటువంటిది. కాబట్టి సుప్రసన్న గారు అంటే మీ సాహిత్యం మీదే, అది వేరే వాళ్ళకు మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు నాకు ఉన్నటువంటి ప్రధానమైనది ఏంటంటే, దీపస్తంభాలు లాంటి వాళ్ళు శ్రీరవిందు, విశ్వనాథ, తర్వాత శివానందమూర్తి గారు. ఈ ముగ్గురు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రేరణ ఇస్తే ఆ ప్రవాహం ఆగకుండా ముందే దాకా తీసుకొచ్చారు. దాన్ని ఏది దాని పేరు ఉంటారు, ఊష నక్షత్రాలు పడకుండా సముద్రం వైపు పెట్టుగా ప్రయత్నం చేశారు. ఆ రకంగా అది సక్సెస్ అయింది. మార్గదర్శకులు అట్లా వచ్చారు. అది వేదాంతము. ఇంకొకటి ఏమిటంటే అది ఆచారాలకు పరిమితమైంది కాదు. దాన్ని ఏముందంటే ఎంతసేపు అన్నింటిలో కూడా మానవీయమైనటువంటి తాత్విక, ఆధ్యాత్మిక
మన భారతీయ ప్రాచీన చింతనే ఉన్నది తప్పితే అది ఇంకోటి ఏమిటంటే నాకు మా సంప్రదాయ పరులైన వాళ్ళతో పేచి ఏమిటంటే వాళ్ళు ఎంతసేపు బయట ఫామ్స్ చూస్తారు, రూపము, ఆచారము, పద్ధతి, బొట్టు, కట్టు, ఇవన్నీ చూస్తారు, మిగతా వాటిని పట్టించుకోరు. అటువంటి సందర్భంలో దాని పరిమితి నుంచి బయటపడ్డాను. నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. బయట అప్పుడే పడ్డాను. పడితే అప్పటి నుంచి వీడితో విరోధం ఉండేది. వీడు అసలు వైష్ణవుడే కాదన్నారు మా వాళ్ళు కొంతమంది. వైష్ణవుడు అంటే ఏమిటి? ఇతరుల కష్టం తెలిసి ఏ విధమైన వాడి వాపగా తలచెడు వాడే వైష్ణవుడని విరోచన ఉంది కదా. వైష్ణవ జనతో ఏనే కహియే పీడ పటాయే జానిరే అని నరసింహదాస్. అదే పద్యంలో ఉన్నది ఇప్పుడు దీనిలో. అశ్రుఘోషలో కూడా పద్యం ఉంది. అట్లా నేను బయట కనబడే ఆచార వ్యవహారాలకు అతీతంగా జీవితాన్ని నిర్వహించేటువంటి పద్ధతి నడుపుకుంటూ వచ్చాను. అయితే నాకు మానవీయ విలువలు అనేది వాళ్ళ జనరల్గా ఏది అంటుకోకుండా ఉంటాను. తాత్విక ధోరణి నేను అది అనుసరించి ఎప్పుడు ఏం చేస్తానంటే దాన్ని దుఃఖమును ఎలా యూనివర్సల్ చేయాలి, యోగం ఆ దుఃఖాన్ని యోగంగా చేసుకొని అది నన్ను ఇబ్బంది పెట్టకుండా దాన్ని డైల్యూట్ చేసి లోకంలోకి కవిత్వ రూపంలో ప్రవహింపచేయడం. అది కూడా చాలా హృదయాన్ని హత్తుకునేటువంటి సరళ రూపంలో కూడా మీరు అది వస్తుంది, అట్లా వస్తుంది. ఇంకో ప్రశ్న ఉంది సార్, మీరు మధ్యలో కొన్ని రోజులు అవధాన ప్రక్రియ కూడా చేపట్టి విజయవంతంగా నిర్వహించారు. అది దానికి కారణం ఏంటంటే అప్పుడు తెలుగుదేశంలో విచిత్రమైన ఈ దిగంబర కవిత్వం లాంటి ఒక వికారం. వరంగల్లో ఉండేవాళ్ళు. చిలకమని రామాంజాచార్యుల వారు చేసేవారు వరంగల్. మరి నేను చూసిన వాళ్ళు. అయితే ఆ అవధానము అప్పుడు పద్యం చచ్చిపోయింది, పద్యం ఎవడు రాస్తాడు అని ఒక ప్రచారం ప్రారంభం చేశారు. పద్యం రాసే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అన్న పద్ధతిని ప్రచారం చేశారు. అది అట్లా చేసి పూర్వం వ్యవసాయం చేసేవాడు ధోతి కట్టుకొని పోయేవాడు, కానీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ధోతి కట్టుకొని వస్తాడా, యూనిఫామ్ వేసుకొని పోవాల్సిందే. ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ ఉపన్యాసాలు ఇచ్చి ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తే నాకు అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. అసలు తెలుగు భారతదేశం మొత్తంలోనే తెలుగు సాహిత్యంలోనే పద్యం సజీవంగా ఉంది. వాటికి 1000 ఏళ్ల తర్వాత కూడా పద్యం సజీవంగా. ఇవాళ పద్యం రాసేవాళ్ళు, ఇవాటికి కూడా పద్యం రాసేవాళ్ళు ఆంధ్రదేశం మొత్తం మీద 10,000 మంది అయినా ఉంటారు. కనీసం 10,000 మంది పద్యం సరదాగా హాయిగా రాసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి పద్యం చనిపోయింది అంటుంటే నాకు చాలా ఇబ్బంది అనిపించి నాకు విజయసారథి గారు ఒకసారి ప్రేరణ ఇచ్చారు. నువ్వు చెయ్యి, పర్వాలేదు, చేస్తావన్నాడు. నేను అంతకుముందు ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. సార వివేకయవు విజయసారథి స్వప్నమునందు తోచి, అమ్మవారు వచ్చింది అని చెప్తారు ఆయన. దుర్వార వికార సంతమసజాలము దూరము చేయు తల్లి, అంభోరుహ బంధు మండలిని పొల్చెడి అమ్మలగన్నయమ్మ, విప్పార్నుగాగ నా హృదయ భాగమునందు రసార్ద్రమూర్తి అయ్యి. ఇది నేను 73లో చెప్పిన అవధానంలో మొదటి పద్యాల్లో వస్తుంది. నాకేమిటంటే ఇలవేల్పును స్మరించడం కూడా ఉంటుంది అవధానంలో భాగం. ఒక సంప్రదాయంగా మొదలు చేస్తారు. అయితే నేను వేల్పుగొండలో ఉండే నరసింహస్వామిని నాకు ఇలవేల్పు ఆయన్ను స్మరిస్తూ ఏ నఖరాంచలంబునను ఈ మనికి తుదిజేయనెంతువో ఆ నిమిషంబుకై వెదుకన ఎదనిండిన వెల్పుగొండ లక్ష్మీ నరసింహ, ఈ కృతుల మినుల వాగిది సుప్రసన్న లక్ష్మీ నరసింహ అని ఒక పద్యం చెప్పాను. అక్కడ నాకు పూర్తిగా గుర్తు రావడం లేదు. అంచేత అది అక్కడ ఉండే ఒక పంచనారసింహ క్షేత్రం. అది కొండ మీద ఉండే లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ 4 క్షేత్రాలు ఉన్నాయి. ఆ చుట్టూ ఉన్న 4 క్షేత్రాల్లో ఒక క్షేత్రం పేరు సుప్రసన్న నరసింహస్వామి. ఆ పేరు పెట్టారు నాకు. అది ఇక్కడ లింక్ చేసుకున్నాను ఇది విషయం. అట్లా వచ్చింది అన్నమాట. ఆ నరసింహుడు ఉన్నాడు లోపల. ఎందుకంటే నాది జన్మ సింహరాశిలో జరిగింది, సింహలగ్నంలో జరిగింది. కానీ సింహం పోయి మీనంలో, సింహాధిపతి రవి పోయి మీనంలో ఉన్నాడు, నీళ్ళల్లో ఉన్నాడు. అంచేత ఉగ్రత తొలగిపోయింది దానివల్ల.
అది అక్కడ ఉండే విశేషమైన అంశం. సాధు స్వభావం వచ్చింది. సాధు సాధు స్వభావం అందుకని నుంచి కానీ అంగీకరించారు, కాంప్రమైజ్ కాకపోవడం ఉంటుంది. అది అవసరం లేదు సార్, అవసరం లేదు. మీ దగ్గర అద్భుతంగా ఏంటంటే మనుషులను ప్రేమించే గొప్ప గుణం ఉంది కదా, అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం, అది ఉన్నది. తర్వాత సార్ మీతో సమకాలీనంగా వరంగల్లో కూడా చాలా మంది సాహిత్యకారులు ఉన్నారు. కాలువి గారి నుంచి మొదలు పెడితే ఇతరమైనటువంటి చాలామంది, కేతవరాం కోశాసి గారు, ఈ చిన్నాయన సంపత్ కుమార్ గారు, ఈ రకంగా వేరే భావజారాలు వరవరరావు గారు కావచ్చు, ఇట్లా సమకాలీనంగా మీతో చాలామంది వర్ధిల్లు, వాళ్ళు కూడా ఉన్నతులుగా భాషలీళ్ళు. కారోజీ గారిది ఒక స్కూల్ ఆఫ్ థాట్, వరవరరావుది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్, రాంకోట్ శాస్త్రి గారిది ఇంకో లైన్ ఆఫ్ థింకింగ్. ఈ రకంగా ఉన్నటువంటి భిన్న వ్యక్తి మధురా రంగారావు గారు అతనితో దూరం. ఈ రకంగా ఇంతమందితో మీరు సాగమించినటువంటి మీ జీవిత అనుభవంలో ఎలా ఫీల్ అవుతారు? ఇక్కడ సమస్య ఏమిటంటే మనకు మీరు ఇంతకుముందు అన్న మానవత్వం అన్నారనేది అది ఏ పరిమితులు లేనిది, అపరిమితమైనటువంటి దాన్ని ఆశ్రయించిన వాడు ఎక్కడ దేనికి అడ్డు కూడా ఉండేవాడికి, వాడు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా రావచ్చు. అట్లా లేదు. ఎందువల్లంటే రామానుజ సంప్రదాయంలో ఉండే విశేషం ఏంటంటే రామానుజుల వారు అంత్యజుడని చూడలేదు, ఆదిజుడని చూడలేదు. ధనుర్దాస్ అనే ఒక భక్తుడు ఉండేవాడు, మల్లయోధం ఉండేవాడు. కావేరిలో స్నానం చేసి వస్తూ ఆయన ఎదురు వస్తే ఆయన చెమటలు పట్టిన ఆ దేహాన్ని ఆయన కౌగిలించుకునేవారు. అంటే ఏ రకమైన భేదం లేదు స్వామికి. అంచేత ఆయన అంత సమతా లక్షణము లోకంలో ప్రవర్తింపజేసినవాడు. ఇప్పుడు ఆయన ఢిల్లీకి దండయాత్రకు పోయినట్టు ఒక కథ ఉంది, అది ఐతిహ్యమే కావచ్చు. కానీ అప్పుడు ఆ దండయాత్రలో ఉపకరించిన వాళ్ళు ఆనాడు అంత్యజులు అనేవాళ్ళే, వాళ్ళకి అంచేత వాళ్లకు మేలుకోట ఆలయంలో అన్ని సకల మర్యాదలు ఉన్నవి. తిరుపాణి వాళ్ళు వారిని ఉన్నారు, వారికి ఆ కులంలో వారికి ఆ మర్యాదలు ఉన్నవి, అలాంటివి ఉన్నవి. అంటే కులం గడిచి పట్టించుకోకపోవడం అనేది సంప్రదాయంలో భాగం. అన్నమయ్య కూడా అదే చెప్పాడు, ఏ కులజుడనేమి అని. అంచేత ఈ సంప్రదాయంలో ఉండేది ఏమిటంటే భగవంతుడిని పూజించడం కంటే భక్తుడిని పూజించడం గొప్ప అంటారు. భాగవతార్చన కన్నా మిక్కిలి భాగ్యం లేదమ్మా అని. భాగవతులను అర్చిస్తే చాలు, అది ఆయన సంతోషపడతాడు. అంచేత ఆ సంప్రదాయం యొక్క మౌలికమైన విషయాలు ఫార్మ్స్తో సంబంధం లేకుండా నాకు ప్రభావితం చేశాయి. అవి స్థానికంగా ఇన్ని రకాల భావజాలు అన్నటువంటి వ్యక్తులతోని సమకాలీన సందర్భంలో కూడా నాకు వరంగల్లో ఉండే సాహిత్య పరులందరిలో కూడా ఒక రేఖగా ఈ విలువలు ఉన్నాయి. అందరిలో కూడా కామన్నెస్ ఏమిటంటే ఆత్మీయతను విడిచిపెట్టరు వాళ్ళు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎంత నాకు విభిన్నమైన సంప్రదాయం చెందినవాడు, విభిన్నమైన ఆలోచన, రాజకీయ ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా వ్యక్తిగతంగా మనం కలుసుకున్నప్పుడు, వ్యక్తిగత వ్యవహారాలు వచ్చినప్పుడు ప్రేమగా ఆత్మీయంగానే ఉండటం నాకు తెలుసు. ఉండటం ఇప్పుడు సదాశివరావు గారు కానీ, పాములపూడి సదాశివరావు గారు కానీ, బండారు సదాశివరావు గారు కానీ వాళ్ళు భిన్న మార్గాలకు చెందేవాళ్ళు, కానీ చాలా ఆత్మీయంగా నన్ను దగ్గర తీసుకున్నారు. సదాశివరావు గారు అంతటి విద్వాంసుడు అంటే ఆయన ఒక 1,00,000 పుస్తకాలు చదివి ఉంటాడు, అంత గొప్ప విద్వాంసుడు. అంత సులభంగా రాయగలవాడు, అంత గొప్ప విద్వాంసుడు. ఎంత సామాన్యంగా ఉండేవారంటే చెప్పడానికి వీలేదు. అలాంటి వాడు ఆయన అభిప్రాయాలు మారినప్పుడు కూడా అంత ప్రేమగానే ఉండేవాడు. అన్ని రకాల భావజాలాలు చెందినటువంటి వ్యక్తులను ప్రేమించడం అది కాళోజీలో కూడా. కాళోజీలో ఉండే విశేషం ఏంటంటే అదే, కాళోజీలో ఉండే విశేషం ఏంటంటే సాన్నిహిత్యం అంటే ఉండేవాళ్ళు కొంత, అంటే వ్యక్తిగతమైన భేదాలు ఉండేవి. ఆయన కవిత్వం అది కూడా కారణమైంది. రెండవది ఏమిటంటే నేను కొంచెం ఈ పద్యాలు ఇవన్నీ పట్టుకుంటే ఆయన కొంచెం పద్యాలు దూరం, కొంత దూరంగా ఉండేది. అందువల్ల ఆయనకు ఇష్టం లేని కవులను నేను ప్రేమించడం అలాంటివి ఉండేవి. దాంతో ఆయన కొంచెం ఇబ్బంది అయ్యేది. కానీ ప్రేమ తొలగలేదు. ఆత్మీయంగా చూచాడు. ఒకసారి ఆయన జీవన గీతం మీద నేను మాట్లాడాను. ఆయన అనువాదంలో ఉండే దోషాలు చెప్పాను. చెప్తే ఆయన కొంచెం కోపం వచ్చింది. తర్వాత మళ్ళీ మామూలుగా అయింది చెప్తున్నాను. అది కోపం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సున్నిత హృదయం కూడా ఉంటుంది. అది అలా జరిగింది.
సార్ ఇప్పుడు ఈ అంతరంగం అనే ఆ, వ్యాస సంపుటికి అత్యున్నతమైనటువంటి సాహిత్య అకాడమీ శాంసంగ్ వాళ్ళ పురస్కారం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పురస్కార గ్రహీతలందరినీ గౌరవిస్తూ వాళ్ళు కొరియా లాంటి దేశము దక్షిణ కొరియా కొంత ఒక పర్యటన ఏర్పాటు చేశారు. అవును. చాలా గౌరవించారు సాహిత్యకారులను కదా. ఆ అనుభవం కొంచెం చెప్పండి. వాళ్ళు అప్పుడు 4 రోజుల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చాలా మర్యాదగా ఢిల్లీ నుంచి బయలుదేరి దాంతో మీ తర్వాత ఇంకో 2 సంవత్సరాల మానేసినారు. అప్పుడు ఏం జరిగిందంటే అవార్డు గ్రహీతలు 8 మందిలో 5గురే వచ్చారు అప్పుడు దానికి. తర్వాత సాహిత్య అకాడమీ సెక్రటరీ ఆయన అగ్రహారం కృష్ణమూర్తి, తర్వాత ఈ శాంసంగ్ వాళ్ళని వరంగా ఢిల్లీ నుంచి ఇద్దరు అట్లా మొత్తం మీద 7-8 మంది వచ్చారు. చాలా మర్యాద చేశారు. రెండోది ఏమిటంటే ఆ వైభవం వాళ్ళ యొక్క వర్క్ పద్ధతి, చేసే పద్ధతి, నిర్మాణం చేసే పద్ధతి. శాంసంగ్ ఫ్యాక్టరీ తీసుకుపోతే అక్కడ ఎంత ఆశ్చర్యం కలిగిందంటే ఇంత పని చేయగలరా ఇంత చిన్న దేశంలో అని అనిపించింది. వాళ్ళ యొక్క ఒక పత్రికలు దాచే లక్షణం చూపించారు. 3000 పేజీల సంవత్సరాల న్యూయార్క్ టైమ్స్ పత్రికలు దీనిలో దాచిపెట్టవచ్చు అని చెప్పారు. డిజిటలైజ్ చేసి అట్లా చేసి చూపించారు. అక్కడ ఉండేటువంటి బొమ్మలు, వ్యవహారం. తర్వాత అక్కడ క్యాంటీన్ ఉంది, ఇండియన్స్ పార్టిసిపేట్ చేసే క్యాంటీన్ ఉంది భోజనాలకు. అక్కడ ఎంతమంది హడావుడి ఉంది. మన దగ్గర పెద్ద క్యాంటీన్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, మన వాళ్ళే ఉన్నారు అక్కడ. తర్వాత కొంచెం నాన్ వెజిటేరియన్ అలవాటు లేనటువంటి అలాంటి వాడు వచ్చినా నాకు ఏం ఇబ్బంది కలగకుండా నాకు అన్ని ఏర్పాటు చేశారు. అందులో అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ముస్లిమ్స్, ఆమె కాశ్మీర్ రచయిత వచ్చింది, వాళ్ళు కూడా అక్కడ నాన్ వెజ్ ముట్టలేదు. ఏదో నైవేద్యం పెట్టలేదంటారో ఏదో సంథింగ్ లైక్ దట్, కారణం అయితే ఆమె ముట్టలేదు. వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు, ఆదరించారు. కంబార్ గారు కూడా ఉండటం వల్ల కంబార్ ఉండే. తర్వాత ఇట్లా వాళ్ళందరూ ఉన్నారు, మంచి పరిస్థితిలో ఉంది. మీకు ఆ పురస్కారం రావడం అనేది వరంగల్ గర్వకారణం సార్. సరే వచ్చింది, యాదృచ్ఛికంగా వస్తాయి. సాహిత్య అకాడమీ స్థాయి అవార్డు ఇవ్వడం వరంగల్లో అప్పటికి మీరు రెండవ వ్యక్తి. నేను ఒక వ్యక్తి ఎందుకు చెప్తున్నా అంటే నేను మనస్సన్యాసిని, నేను ఇది మనసు అడుగ ఇవ్వరి నేను తానెదియేని ప్రాప్తమైనను వలదంచు చెప్ప అని సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెప్తాడు. నాకు అది ఆదర్శం. అయితే నేను ఇది కావాలి నాకని ఎవరిని ఇది పోయి అడగలేదు ఇంతవరకు. చాలా మంది సాహిత్యకారులు కూడా సెల్ఫ్ ప్రమోటివ్ యాక్టివిటీ ఉంటుంది. సరే ఈ కాలం అట్లా చేసింది కానీ వెనకే పడ్డాడు కదండి. అయితే ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేవి లేకపోవడం ఒక రకంగా ఒక ఉత్కృష్ట క్రియ. ఇప్పుడు వేదాంత తీసుకుని వైష్ణవాచార్యులు ఉన్నారు, వారు విద్యారణ్య స్వామి క్లాస్మేట్. వాళ్ళిద్దరు కలిసి గురువు దగ్గర చదువుకున్నారు. అక్షోభ్యయతి అని ద్వైత పండితుడు కూడా ఉండే. వీళ్ళు ముగ్గురు. అయితే వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ స్కూల్స్ అయినా మైత్రి అట్లాగే ఉంది. విద్యారణ్య స్వామి వారికి విజయనగరం రాజు దగ్గర నుంచి ఆహ్వానం పంపించారు. వారు మినిస్టర్ కదా, ప్రధానమంత్రి కదా, వారి దగ్గర పంపిస్తే ఆయన అన్నారు నేను రాను, నువ్వు ఇచ్చే గాజు ముక్క కోసం చాలా మధురమైన కవిత్వాన్ని అర్పించాలని నేను రానని అన్నారు. కాచాయ నీచం కమనీయ వాచ మోచాఫల స్వాదు ముచానయాచే. ఆ మాట అన్న తర్వాత అదొక సంప్రదాయం అయింది. వాడు బౌద్ధం దగ్గరికి వచ్చింది వేదాంతేశ్వరుల సంప్రదాయమే. రాచకొండకి వీరొచ్చారు, వేదాంతేశ్వరుల కుమారవర్ధాచార్యుల వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత అక్కడికి ఇది వచ్చిందనమాట. అంచేతనే పురాతన భాగవతంలో చాలా పద్యాలకు ఆడవాళ్ళ ప్రబంధాలు ఉంటాయి, భావాల యొక్క ప్రతిఫలనాలు ఉన్నాయి. మనకు ఆఫ్రికా కవిత్వం తెలుస్తుంది, యూరోప్ కవిత్వం తెలుస్తుంది తప్ప పక్కనున్న భాషలో ఉన్న కవిత్వం తెలియదు. అది పెద్ద లోపం మనకి భారతీయ సాహిత్యంలో, అది ఒక పెద్ద లోపం. అట్లా లేకుండా ఉంటే బాగుండేదేమో నాటికి అనిపిస్తుంది. ఒకటి పోతన మహాభాగవతంలో ఉన్నటువంటి శబ్ద సౌందర్యం, ఆ శబ్దాల యొక్క వాక్యాల కూర్పు, ఆ పద్య నిర్మాణం, అటువంటి ఛాయలు, పోలికలు, అంత ఉన్నతమైనటువంటి శబ్ద ప్రయోగము ఈ పద్యంలో నాకు అనిపిస్తుంది సార్.
అది అతిశక్తే కానీ నిజంగా అది పోతున్నట్టు మనం ఎక్కడ పోల్చుకుంటాం, తోడుగా పోల్చుకోవడం కుదరదు అనుకోండి. మీ వారసులు అదే కదా. కాకపోతే నిర్మించి కాకపోతే ఏమిటంటే పోతన ఒక తపస్వి, ఒక యోగి, అంతర్ముఖుడైనప్పుడు ఆయన ఎక్కడికి పోయి రాస్తాడో తెలియదు. అసలు కవిత్వం అనేది వ్యక్తావ్యక్త మనస్థితుల యొక్క సంగమ స్థానం నుంచి వస్తుంది. కొంత వ్యక్త స్థితి ఉంటుంది, కొంత అవ్యక్త స్థితి ఉంటుంది. అన్కాన్షియస్ పార్ట్లోంచి రూపం ఏర్పడుతుంది. బయటకు వచ్చేప్పుడు కవి యొక్క సంస్కారము, కవి యొక్క పాండిత్యము, కవి యొక్క ఉత్పత్తి బలము ఇవన్నీ కూడా కలుస్తాయి. అంటే కాన్షియస్ ప్లేను, అన్కాన్షియస్ ప్లేను ఈ రెండు యొక్క సంగమం నుంచి వస్తుంది. కాబట్టి ఏ పద్యం ఎట్లా వస్తుందో తెలియదు, రాసేవాడికి తెలియదు. ఏం జరుగుతున్నది ఆకాశంలో, ఏం జరిగింది తెలియదు. రిసిస్టబుల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అని ఒకటి ఉంది. కాబట్టి అసంకల్పితంగా వచ్చేటటువంటి ఒక భావ విస్ఫోటనం. తర్వాత సార్ ఇప్పుడు ఈ యొక్క నిరంతరమైన దాదాపు ఒక 50-60 ఏళ్ళ కృషిగా సార్ సాహిత్య 60 ఏళ్ళు దాటింది, 65 సంవత్సరాలు లెక్క వేసుకోవచ్చు. ఈ క్రమంలో కూడా మీరు ముందున్నటువంటి అనేక సత్కారాలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందినారు, తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం యొక్క రాష్ట్ర స్థాయి పురస్కారం పొందినారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర స్థాయి రాష్ట్ర పురస్కారం పొందినారు మీరు. దీని నుంచి ముఖ్యంగా ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి మార్గంలో ఉన్నటువంటి ఒక గొప్ప సాహిత్య పండితునిగా, సాహిత్యకారునిగా కూడా అనేక ప్రైవేట్ సంస్థల యొక్క సత్కారాలు కూడా పొందినారు. మీకు చేసిన ఈ కృషికి సాహిత్య లోకం నుంచి తగిన గుర్తింపు, తగిన గౌరవం లభించిందని మీరు భావిస్తున్నారా? ఎట్లా చెప్తామండి, తృప్తిగా ఉందా? తృప్తి అసంతృప్తి కాదు, అసలు మనం చేసే పని మనం చేస్తూ పోవాలి. లోకంలో ఏమిటంటే మనం ఎంతసేపు వాడు పట్టించుకోలేదు, వీడు పట్టించుకోలేదు, నువ్వు అసలు నువ్వు పట్టించుకుంటున్నావా లేదా, ఇన్ని నువ్వు పట్టించుకోవాలి, నువ్వు ముందుకు పోవాలి, నువ్వు ఫస్ట్. అలా చేయకపోయిన తర్వాత అహంకారంతోనే వీడు విష్ణుండు అని వాడు హిరణ్యకశిపుడు అంటాడే, విష్ణుండు కాదు అసలు, నువ్వు ఏమిటి సంగతి అడుగుతాడు కదా. ఇందువల్ల డందులేటని సందేహం వల్ల చక్రి సర్వోపగతి అంటాడు. అట్లా సర్వోపగతుడైనటువంటి సర్వోపగతమైనటువంటి చైతన్య సంస్కారంలో సర్వజీవుల యందు, నేను కేవలం మానవులు అంటలేదు, సర్వజీవుల యందు ఉండేటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాల యొక్క అనుకూలంగా ప్రతికూలంగా ఉండేటువంటి ధోరణులు, దాన్ని నేను నా విమర్శలో విశ్వలయ అని మాట వాడాను. విశ్వలయ ఆ విశ్వలయలో ఏమిటంటే ప్రపంచంలో ఒక అనుకూలమైన పరిస్థితి ఉంటుంది, ప్రతికూలమైన పరిస్థితి ఉంటుంది. కాలములో ఆ లయ అనుకూలంగా ఉంటే లోకంలో శాంతి ఉంటుంది, మనుషుల్లో ఒక ప్రశాంత స్థితి వస్తుంది, ఒక రిలీఫ్ ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక ప్రీతి ఉంటుంది. అది లేకపోయినప్పుడు ఏంటంటే మనలో కామక్రోధాలు పెరుగుతాయి, స్వార్థం పెరుగుతుంది, వినాశకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనల వల్ల మనం కుటుంబం లెవెల్లోనే చూసుకోవచ్చు. కుటుంబం లెవెల్ నుంచి జగత్తు లెవెల్, విశ్వం లెవెల్ దాకా ఇదే పరిస్థితి. ఇవాళ వార్మింగ్ దాని పేరు ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ఎవరు కారణం? మనిషే కారణం. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు ప్రపంచంలో నేచర్కును మనిషికి ఎంత బాగుండే సంబంధం ఉండేది. సఖ్యత ఉండేది. సఖ్యత పోయింది. శాకుంతలం ప్రారంభంలో మీకు ఆ సఖ్యత ఎట్లా ఉన్నది, చెట్లకును మనుషులకు, జంతువులకు మనుషులకు ఎట్లా ఉందో చూపిస్తాడు కాళిదాసు. ఆ శాకుంతలం నాటకం చదువుతూ ఉంటే ఆమె బయలుతుంటే చెట్లు అమ్మ రేపు నీళ్ళు ఎవరు పోస్తారు నీకు, ఇది చేసుకుంటూ ఆమె బాధపడుకుంటూ పోతుంది. ఆ జింకలతోని వాటితో మాట్లాడుతుంటుంది. ఈ స్థితి మనకి ఇవాళ ఉందా? వాళ్ళ పక్క ఉన్నటువంటి వాడు మన ఇంట్లో ఉన్న మెంబర్ని తిన్నావా లేదా అని అడిగే సంస్కారం కూడా లేని ఒక దశ వస్తున్నది మానవ సంబంధాలు. ఈ స్థితిలో విధ్వంసం కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే లయ తప్పడం. లయ తప్పని జీవితాల్లోంచి లయగలిగిన జీవితాల్లోకి చేసేదే కవిత్వం అని నా ఉద్దేశం. అది ఆ రకమైనటువంటి ఆలోచన చేసుకోవాలి. నేను
క్రమంగా నశించిపోతున్నటువంటి శైలే పోదనుకుంటా, మళ్ళీ రివైవ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే సాహిత్య సృజన ద్వారా మీరు ఇప్పుడంటే విలువలను పునఃస్థాపించవలసి ఉన్నదో వాళ్ళు ఎవరు ఆ పని చేయకుండా తొందరపడి నాకు ఇది చెందలేదు, ఈ సత్కారం రాలేదు, ఇక్కడ అదే సమస్య. అది ఒకటే తపన ఎందుకు? ఏమి లేదు, ఇదేదో శాశ్వతం అనుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు కాళిదాసు ఇట్లా చేశాడని మనం అనుకుంటే, ఇప్పుడు భవభూతి నాటకంలో ఉత్తరం చరిత్రలో రాముడు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ అరణ్యానికి పుట్టాడు సీతా వియోగం తర్వాత. పోతే అక్కడ చెట్లు, నదులు, పర్వతాలు, కొండలు అందరూ మాట్లాడుతూ అతని విరహాన్ని స్ఫురింపజేస్తూ ఉంటే అతను దుఃఖపడుతూ ఒకసారి మూర్ఛపడిపోతే ఆమె వచ్చి స్పృశిస్తుంది సీతాదేవి. చూస్తే మేల్కొంటాడు, ఎవరు ముట్టుకున్నారు, ఎవరు ముట్టుకుంటాడు, సీత ఏది అంటాడు, సీత ఎక్కడ కనిపిస్తే కనిపించదు. అట్లా ఈవెన్ స్పర్శ కూడా, స్పర్శ కాన్షియస్గా ఉన్నారు అక్కడ. ఈ స్పర్శ కాన్షియస్నెస్ ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఎవడొచ్చి రుద్దినా మనకు తెలియదు, అంత మొద్దుపడిపోయింది మన చర్మం. ఈ స్పర్శ వల్లనే ఒక రకమైనటువంటి స్రవాలు మనసులో ఉద్భవించి అది ఆనందాన్ని కలుగజేస్తుంది అని ఆధునికమైనటువంటి విశ్లేషణ. అదే అందువల్ల ఇవి ఏంటంటే ఒక రకంగా మనం దూరం ఉంటున్నాం ప్రకృతికి. ఈ దూరం అవడానికి మనిషే కారణం. వాళ్ళ ఓవల్ల దాని పేరు ఉంటే అది చిరిగిపోతున్నది అంటున్నారే కవర్, దాన్ని అది చిరిగిపోతున్నది అంటే దానికి కారణం ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా కారణం పోమన్నారు దానికి. అంటే ఇవన్నీ సుఖం కోసం అని మనసుఖం కోసం. ఇప్పుడు ఓజోన్, ఇప్పుడు 700 మంది మానవ 700 కోట్ల మంది మానవులు వాళ్ళు ఉన్నారు. 700 కోట్ల మందికి 10 రెట్ల జంతువులు ఉంటాయి, 10 రెట్ల సముద్ర జంతువులు ఉంటాయి, 10 రెట్లు ఆకాశంలో ఉండే జంతువులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం కావాలి? నీ సుఖం కోసం, ఒక మానవుడి సుఖం కోసం వీటన్నిటిని నాశనం చేశావు. దీన్ని ఆధునికత అన్నాం. దానికి కారణం ఏంటంటే ఈ చరాచరముల యందు ప్రాణం ఉందని విశ్వాసం ఇతర దేశాల్లో లేదు. ఒక పక్షిని చూస్తే, ఒక పామును చూస్తే, ఒక చిలుకను చూస్తే, ఒక ఎలుకను చూస్తే నమస్కరించడం అనేది అలవాటు ఉన్న నా దేశం తప్ప ఇంకో చోట లేదు. ఇది భారతీయ చింతనలో మాత్రమే ఉన్నది. అంచేత సర్వజీవుల యందు ఈశ్వరుడు కలకల్లాడుతున్నది ఈశ్వర కళ అనే భావన ఉంటే తప్ప మీకు అలాంటి పుట్టదు. పసరిక అని ఒక క్యారెక్టర్ ఉంది వేయబడగల. ఆ పసరిక పాములాగా ఉంటుంది. ఆ పసరిక చనిపోతే చరాచర ప్రకృతి అంతా సంక్షోభపడుతుంది అక్కడ. ఆ స్థితి ఎక్కడ ఉంది నీకు? నీ పక్కవాడు ఇంట్లో చనిపోతే కూడా నువ్వు పక్కన పోయి చూసే ఓపిక లేదు. నీ ఆఫీస్ టైంకు పరిగెత్తునే ఉన్నావు. ఎందుకు ఈ ఆఫీసులు అర్థం పర్థం లేకుండా? ఒక బంధువు వస్తే ఈ ఆఫీస్ ఉండదు, ఈ ఆఫీస్ ఉండదు. ఒక విధ్వంసం ముందు, విధ్వంసకారుడి ముందు పోతున్నది. అంచేత మానవుడు తన జీవితాన్ని తానే దుఃఖమయం చేసుకుంటున్నాడు. అది అనుకుంటా నేను అనుకున్నాను. కన్ఫ్యూజన్ అనేటువంటి ఒక చైనీస్ శాస్త్రవేత్త, మానసిక శాస్త్రవేత్త అంటే సహజంగా మానవ జీవితం కానీ ఏ జీవితంగా సరళమైనది కావాలని మనిషే వాటిని సంక్లిష్టం చేసుకొని దుఃఖిస్తున్నాడు. అంతే, భారతీయ చింతనలో కూడా అదే ఉంది. అంతే ఉంది. తన లోపలికి తాను పోతే దుఃఖపడాల్సిన అవసరం ఉండదు. ఈ మూలమైనటువంటిది, ఈ దారను, ఈ భావాన్ని మాత్రమే దాదాపు మీరు అన్ని రచనల లోపల మాకు కనిపిస్తూ ఉంటాయి సార్. ఇదే ప్రాణప్రదమైనటువంటి భావన. ఈ భావనను ఒక 55-60 ఏళ్ళ నుంచి పాఠక లోకానికి మీరు అందిస్తూ వస్తున్నటువంటి మీ జన్మ ధన్యమైపోయింది సార్. అందుకు మేము కూడా కృతజ్ఞతలు అయిపోయాం. సంతోషం అండి, దానికి ధన్యవాదాలు. సంతోషం. ఏదో ఇప్పుడు భగవంతుడు చేయించాడు పని, నేను చేశాను తప్ప ఇది నేను చేశాను అని అనుకోవడం లేదు కూడా. అప్పుడు ఇన్స్ట్రుమెంటల్ మీ ద్వారా చేయించండి, అంతే చేయించాడు. మనిషి లోపల ముఖ్యమైనటువంటి మానవీయ విలువలను, సామాజిక విలువలను, దేశ ప్రేమను, దేశ స్పృహను పాదుకొల్పి పెంచి పోషించి ఈ తరాన్ని ఒక ఉత్తమ పౌరులతో ఉన్నటువంటి తరాన్ని తయారు చేసినటువంటి విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమైపోయింది. విద్య మొత్తము వ్యాపారాత్మకమైపోయింది. ఈ తరము ఆధునికమైనటువంటి అనేక రకాల సాంకేతిక సౌలభ్యాలలో చిక్కిపోయి ఆత్మధ్వంసంలో కూరుకుపోతున్నది. సో ఈ రకంగా ముంచుకొస్తున్నటువంటి ఈ ప్రమాదం అయితే మన చుట్టూ ఆవరించి ఉన్నదో దీన్ని మీరు ఒక వరిష్ట పౌరుడిగా అధ్యయనం దానికి మీరు ఏమి పరిష్కారం? నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను.
చదువుకున్నప్పుడు అంతే ఉన్నాను, తర్వాత కూడా అదే పని చేస్తున్నాను. ఇప్పటికీ నా దగ్గర స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు, ఎవరో వస్తుంటారు, చర్చ చేస్తుంటారు, పోతుంటారు. ప్రాబ్లం ఏంటంటే మనిషి యొక్క చైతన్యాన్ని వాడు మర్చిపోయాడు. వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది, పూర్వం ఎడ్యుకేషన్ అనేది వాడిని వెలుగు తేవడానికి, వాడి సంస్కారం తేవడానికి, అది ఉద్దేశంగా జీవనానికి ఏదో వంట చేసుకోవడం, పెంట చేసుకోవడానికి కాదు ఇది. అట్లా కాకుండా, జీవనానికి కాకుండా ఒక సంస్కారానికి, మనిషి మానవుడిగా గొప్పవాడి కావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు జీవనానికి సాధనంగా ఉపయోగపడింది. ఊతకర్రగా అయిపోయింది. అది కర్ర అనేసరికి జడ్జి అయిపోయింది. వాడిలో భాగంగా విద్య అయిపోయిందంటే వాడికి ఒక కర్ర అయిపోయింది. ఈ కర్ర పట్టుకొని పోతున్నాడు, అక్కడికి పోయి దాన్ని పక్కన పెట్టేసి తిని మళ్ళీ పోతున్నాడు కంటేవాడి. అంటే దానికి జీవితానికి భోగముగా అవుతుంది తప్ప విద్య భోగం కాదు. విద్య ఎప్పుడు కూడా ఒక అనుభవానికి తీర్థం. తీర్థం అంటే తీర్థయాత్రలో వాడ చిద్దాన్ని, ఒక పుణ్య ప్రదేశం. అక్కడ అడుక్కుంటూ పోతే 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 మీకు చేరుతుంది. అయితే ఎడ్యుకేషన్ అనే పేరుతో మనం ఎప్పుడైతే జీవనానికి సాధనంగా చేశామో దాని యొక్క మూల ప్రాణాన్ని తీసేసాము. ఇవాళ భాగవతం చదువుకుంటే నేను 12 ఏట 13 ఏట నా ఇంటి ముందర అడుగుల మీద కూర్చోబెట్టి నాకు భాగవతం చెప్తే, తిరుపల్లి అండి చెప్తే, తిరుపల్లి చెప్తే, తిరుపావై చెప్తే, ఆ పద్యాలు నాకు ఇప్పటికీ చదువుకుంటే నాకు తృప్తి కలుగుతుంది. ఒక రకమైన మనోవికాసం కలుగుతుంది. ఇప్పుడు ఏది చదువుకుంటే నాకు మనోవికాసం కలుగుతుంది? మనోవికాసానికి పరిస్థితి లేదు. దానికి ఏమిటంటే జీవనం నుంచి జీవనంలో భాగం చేయాలి జీవితాన్ని. ఎలా సాధ్యపడటం అంటే దానికి రెమ్యునరేషన్ లాంటి, అంటే పరిహారం ఇవ్వడం, ఇది ఇస్తే ఇది ఇస్తాం అన్న పద్ధతిని దాన్ని విడగొట్టాలి. జీవితాన్ని కౌశల్యం ఉండటం వేరు. కౌశల్యం అంటే నేర్పు, టాలెంట్. ఆ కౌశల్యాలు సంపాదించుకో, జీవితంలో ఏ పని చేసుకో, వడ్ల పని చేసుకో, కుమారి పని చేసుకో, కమ్మరి పని చేసుకో, పూజారి పని చేసుకో, మరో పని చేసుకో, ఇబ్బంది లేదు. కానీ దానికి నువ్వు ఎడ్యుకేషన్ లింక్ ఉండకూడదు. పూర్వము అందరూ భోజనాలు చేస్తున్నారట. భోజనాలు చేస్తుంటే ఇద్దరు పండితులు పక్క కూర్చొని తినుకుంటూ తర్కశాస్త్రంలో విషయం మాట్లాడుతున్నారట. తర్కశాస్త్రంలో విషయం మాట్లాడుతూ చర్చ చేస్తుంటే వాళ్ళకు సమాధానం దొరకడం లేదు. ఆయన పప్పు వడ్డించాయని వచ్చాట. వస్తూ ఏమిటి అన్నట్టు, ఏమిటంటే ఇట్లా అన్నంటే ఇది పరిష్కారం అని చెప్పాడు. చెప్తే ఇదేమిటి, నువ్వేం గదాధరుడుగా నువ్వు ఇట్లా పరిష్కారం చెప్తావు అంటే, నేనే గదాధరుడు అన్నాడు. గదాధరుడిని తర్కశాస్త్రంలో ఉత్తమోత్తమైన శాస్త్రాన్ని నిర్మాణం చేసిన వాడు అక్కడికి కేవలం వంట చేస్తున్నాడు, వంట వడ్డిస్తున్నాడు. జీవనంలో అతనికి వేరే ఓ ప్రొఫెసరో, విజిటింగ్ ప్రొఫెసరో అటువంటి లేవు. అంచేత జీవితానికి దానికి లింక్ లేదు ఆ రోజు. వేరు. ఇప్పుడు ఏదైనా రాస్తున్నాం అనుకోండి, రాయగానే నీకు అవార్డు వచ్చిందంటే అయిపోయిందండి, కొనేసినట్టే కవిని కొనేయడం అనేది. ఇప్పుడు అన్ని పనులు అక్కడే జరుగుతున్నాయి. ఎవరినైనా కొనేస్తున్నారు. కొనేసిన తర్వాత ఏముంటుంది, విలువ ఉంటుంది. అవుతుంది. మన ప్రభుత్వం అనేది దేశంలో ఈ రాష్ట్రాల అధికారాలు, మావే అధికారులు, మేము పన్నులు కడుతున్నాం, మేము ఆపుకుంటామంటే వీడికి ఆపడం మొదలు పెడితే ప్రతి జిల్లా వాడు కూడా అనొచ్చు కదా. రేపు ఈ స్టేట్ వాడు చంద్రబాబు నాయుడు కేవలం అంటారు, ఓ జిల్లా వాడు అంటాడు, ఒక తాలూకా వాడు అంటాడు, ఒక గ్రామం వాడు అంటాడు. ఎవడు అట్లా అంటే ఎక్కడికి పోతుంది ఇది? ఇంటిగ్రిటీ పోతుంది. ముందు దేశం ఒకటి కావాలి. దేశం తనలో తాను మేల్కొనాలి. భారత మాతాకి జై అంటే తప్పేమిటి నాకు అర్థం కాదు. ఇవాళ ఇదేం దేశం అండి నాకు అర్థం కాదు. నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా అంటే తప్ప ఒక జాతీయ అంచేత ఇప్పుడు ఏమిటంటే మనకు ఈ దేశం అంతా ఒకటి, ఇది నా దేశము అని జాతీయోద్యమంలో మేల్కొన్నది ఈ చైతన్యం. కానీ క్రమంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలకులు దాన్ని సెక్యులరిజం అనే పేరు పెట్టేసి కృత్రిమమైనటువంటి జీవితంలోకి తీసుకెళ్ళి భోగమాత్రమైన త్యాగమయమైనటువంటి జీవితం నుంచి భోగమయమైన జీవితంలోకి నడిపించారు. ఆ భోగమయమైన జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రతివాడు దీనివల్ల నాకే వస్తుంది అనుకున్నాడు. వాళ్ళ 1,00,000 కోట్లు ఉన్నవాడు కూడా ఇంకా నాకు ఇంకా రావాలనుకుంటాడు, ఇంకెంత లాభం వస్తుందని ఆలోచిస్తున్నాడు.
ఏం చేసుకుంటే నాకు అర్థం కాదు. జీవితం గడవడానికి ఇంత ఎవడైనా వాడు నరసింహశతకంలో మాట ఉంది కదా, లక్షాధికారైనా లవణమన్నమే కానీ మెరుగు బంగారమో మిరింగబోడు. ఆ కాన్సెప్ట్ జీవితంలోకి ప్రవేశించాలి. ప్రవేశిస్తే అతిలోహం కానీ ఈ దుర్మార్గం కానీ ఉండదు. ఆ స్థితి రావాలి అంటే ఒక నైతికమైన నడిపించాలి. అట్లా ఉండాలి. అట్లా లేకపోతే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ అంటే రాజకీయం అయిపోయింది, ప్రొఫెసర్ అపాయింట్మెంట్ రాజకీయం అయిపోయింది, ఈవెన్ చిన్నవాడు అడ్మిషన్స్ కూడా రాజకీయం అయిపోయినవి. అయిన తర్వాత ఏముంటుంది, వాళ్ళ పరంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ఎవరు మినిస్టర్ రికమెండేషన్ కావాలి. ఆ స్థితి వచ్చిన తర్వాత ఇంకేముంటుంది, విలువ ఉంటుంది. అది అక్కడ ఉండేటువంటి. అంచేత ఒక జాతీయమైనటువంటి దేశభక్తి పూరితమైనటువంటి మన విలువల యందు మనం మేలుకునే స్థితి. మనం అన్నీ అనగానే గడ్డాలు పెంచుకోవాలి, మీసాలు పెంచుకోవాలి అని కాదు, అర్థం కాదు. బతకడం ఇట్లాగే ఈ ఏసీలు ఉండరండి, ఇవన్నీ ఉన్నాయి. ఈ సౌకర్యం మానవుడి సుఖం కోసం వచ్చిన వాటిని విడిచిపెట్టక్కర్లేదు. మానవుడి సుఖం పెంచుకోవడం తప్పు కాదు, కానీ మానవుడి సుఖం పేరు మీద ఇతరులకు దుఃఖం కలిగించే అధికారం వీడికి లేదు. ప్రకృతిని నిలబెట్టాలి, చరాచర జగత్తుని నిలబెట్టాలి, అందరిని నిలబెట్టాలి. నిలబెడితేనే వాడికి ఉంటుంది. ఒక మృత్యు అంటే తెలియదు వాడు హాస్పిటల్లో నేను మొన్న ఒక సోషల్ మీడియాలో చూశాను, ఒక సంస్థ ఏదో వాళ్ళు చేశారు. మీరు డాక్టర్ దగ్గరికి పోతే వాడికి డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు 1,00,000 ఇస్తున్నారు నెలకు. వాళ్లకు టార్గెట్ ఉంటుంది, 3 లక్షల రూపాయల టెస్ట్ల మీద వీటి మీద నువ్వు సంపాదించాలి. ఒక 30 మంది పేషెంట్ అన్న 25 మంది పేషెంట్ అన్న నెలకు నువ్వు సర్జరీకి ప్రిపేర్ చేయాలి. అట్లయితేనే నీ జీతం ఉంటుంది, లేకుంటే లేదని చెప్పి ఒక ప్రీ కండిషన్ ఉందట. వాళ్ళు మీరు అక్కడ చేరకండి, మాకు సెకండ్ ఒపీనియన్కి వస్తే మాకు రాయండి, మేము కరెక్ట్ అయితే చెప్తాం, లేకుంటే అనేది చదివారు. అయితే వైద్య వృత్తి వైద్య నారాయణ హరి అన్న కంట్రీ ఇట్లా సారా తీసుకొచ్చి ఇట్లా కుప్ప పెట్టి ఇట్లా తీసేవాళ్ళు. తీసి ఇట్లా కౌచిప్పలు వేస్తే నాకేది, తేనె వేస్తే నాకేది. ఆ వైద్యానికి వాళ్ళకి ఏం సంబంధము, ఏ వైద్యము, ఏ మందులు వ్యవహారం అంచేత విద్యా విధానం పోయింది, వైద్య విధానం పోయింది. అన్నిటి వెనకాల ఏమిటంటే పిరికితనంతో కూడిన మానవ జాతి రేపేమవుతుందో, ప్రళయం ఏమవుతుందో ఇవాళ మొత్తం అనుభవించాలి. మొత్తం నాది ఓన్ కావాలి. హిరణ్యకశిపుడు అనేవాడు హిరణ్యాక్షుడు ఎందుకు పుట్టాడు? హిరణ్యాక్షుడు అంటే భూమిని అంతా నా మీద వేసుకోవాలనుకున్నాడు. హిరణ్యాక్షుడు అవరావతారాలు ఇవన్నీ. ఆ స్థితి వచ్చింది వాడు. ఈ స్థితి రాకూడదు. వాళ్ళకి ఫస్ట్ గో బ్యాక్ టు వేదాస్, పునర్యానం చేయాల్సింది. ఆనాటి పరిస్థితి ఎంత బాగుందండి. అప్పుడు వరుణుడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ కూడా దేవతలే మన జీవితాన్ని నడిపించారు. వాళ్ళు ఋగ్వేదంలో మొదటి 5 మంత్రాలు చదివి చాలు మనకు జీవిత సాఫల్యం వస్తుంది. మనకు అగ్నిమీళే పురోహితం లాంటివి. నేను అగ్ని సూక్త దాని పేరు వేద సూక్త సౌరభం అనే పుస్తకం రాశాను. ఒక్కో దేవతకు సంబంధించిన 10 మంత్రాలు తీసుకొని వాటికి వ్యాఖ్యానం, ఆధ్యాత్మిక అర్థం రాశాను. ఎవరికి కావాలి వాళ్ళు నిధులు ఉన్నాయి, ఈ తరం చదవాలి, ఈ తరం ఆకలింపు చేసుకోవాలి, స్వీకరించాలి. పరిస్థితి అది. అందువల్ల ఏమిటంటే ఈ విద్యా విధానం నుంచి బయటికి పోవాల్సిందే. ఫస్ట్ కమౌట్. గాంధీజీ ప్రయత్నం చేశారు, కానీ గాంధీజీ శిష్యుడే దాన్ని ధ్వంసం చేశాడు. ఇంకెవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. కేవలము ఒక సాహిత్యము విద్యారంగాల్లోనే కాకుండా సాధారణ మానవ జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా, సామాజిక జీవన పార్శ్వాల్లో కూడా ఏర్పడుతున్నటువంటి కలతలు, అపార్థాలు, తర్వాత కుటుంబ విధ్వంసాలు ఇవన్నీ మనం ప్రతిరోజు చూస్తున్నాం. మాధ్యమాల్లో కానీ పేపర్లో కానీ చూస్తున్నాము. ఇంత అసహనము, ఇంత భరించలేనటువంటి తనం, వ్యష్టి ఆలోచన, సమిష్టి ఆలోచన మొత్తం మృగ్యమైపోయి వ్యష్టి ఆలోచనతో భారత సమాజం ఒకటే కాదు, మానవ సమాజాలే ఈ రకంగా విభజించబడుతున్నాయి. వాళ్ళకు వాళ్ళే ఆత్మహరణం చేసుకుంటున్నారు. ఈ క్రమం లోపల ఈ ఉన్నత స్థాయి విద్యా సంస్థలు కానీ, ఇతరితరమైనటువంటి సామాజిక సంస్థలు కానీ ఎటువంటి విలువలు అంటే ముఖ్యంగా మూలమైనటువంటి అనేక మానవీయ విలువలన్నీ కూడా భారతీయ చింతన లోపలనే ఒక సంపదలాగా ఉన్నాయని మనం విజ్ఞులు చెప్తున్నారు.
ఒక ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు కూడా గుర్తిస్తూనే ఉన్నాయి. వీటిని ఏ రకంగా ఈ తరానికి అందిస్తే మళ్ళీ ఈ సమాజం మరమ్మతు చేయబడి అనేక పాఠశాలలో కూడా ఇట్లా ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఒకటే మాట ఇది. భగవద్గీత. నువ్వు కర్మ చేస్తూ పో, ఏ ఫలితం వస్తుందనేది నీ చేతుల్లో లేదు. ఒక చెట్టు పెట్టాము, చెట్టు ఏ రూపంలో వస్తుంది, ఏ కాయ కాస్తుందో మనం చెప్పగలమా? అంచేత పని చేయగానే దీని ఫలితం ఇది అని చెప్పడం అన్నది కదా అది పద్ధతి. ఇది ఈనాడు మానవుడు తన అహంకారం చేత నిర్మించుకున్న సిద్ధాంతం. తిరుపతి దేవస్థానంలో అభిషేకం చేస్తే 50 రూపాయలు, దీనికి చేస్తే ఇంత, దానికి ఇస్తే ఏమిటంటే నాకు అర్థం కాదు. దేవస్థానాల్లో వ్యాపార సంస్థలు చేశారు దాన్ని తీసుకుపోయి. దేవుణ్ణి కూడా వ్యాపార సంస్థ చేసినట్టు దేశంలో మతం ఎక్కడ ఉంటుంది? మతం యొక్క ప్యూరిటీ ఎక్కడ ఉంటుంది? పూర్వం దుఃఖం పడితే రాముడు అరణ్యవాసం చేశాడు, పాండవులు అరణ్యవాసం చేశారంటే వాళ్ళు నరకీరులు కట్టారు, తిరిగారు, కష్టపడ్డారు. వాళ్ళు ఎవరిని నిందించలేదు. కౌరవులని రోజు నిందిస్తూ కూర్చోలేదు వాళ్ళు. వీడు రావణ్ణి కూడా రోజు నిందించలేదు. కారణం ఏంటంటే కర్మ, పూర్వకర్మ వల్ల ఇది వస్తుంది. ఒక కర్మ సిద్ధాంతం అమోఘమైన సిద్ధాంతం అది. మన దుఃఖాన్ని పరిహరించడానికి ఏర్పడే సిద్ధాంతం అది. మానవుడే కర్త, మానవుడే హర్త, మానవుడే నాయకుడని ఉంది కదా. ఈ మానవుడే సృష్టికంతా అధిపతి మానవుడే, మహనీయుడు అంటాడు. ఈ మానవుడు మహనీయుడు ఎట్లా అవుతాడు? ఒక పులి కంటే మహనీయుడా, ఒక సింహం కంటే మహనీయుడా, ఒక పాము కంటే మహనీయుడు, దేనికంటే మహనీయుడు? వీడు చంపగలడు కాబట్టి మానవుడు అనుకుంటే వావి కూడా చంపగలవు. అట్ట కాదు కదా సమస్య. కర్మ వల్ల ఏమైందంటే మనం చేసే కర్మలో నేను కర్తను అనుకోవటం మానవుడు మానేసి, నేను చేసిన ఫలితం వస్తున్నది నాకు అనుకుంటే, అర్జునుడు అంటే వాడు అట్లా పడిపోతే వాడిని నువ్వు చెయ్యి, ఇక్కడ యుద్ధం చేయాల్సిందే అన్నాడు. యుద్ధం చేయడం హింసావాదాన్ని చెప్పాడని కాదు సిద్ధాంతం, అది కాదు. అక్కడ వాడు లోకాన్నంతా నాశనం చేస్తుంటే ఆడదాన్ని తీసుకొచ్చి తొడ మీద కూర్చోమని అడిగితే వాడు రక్తం తాగాల్సిన పరిస్థితి ఉంటే వాడిని వదిలిపెట్టి నేను పోతాను, అరణ్యానికి పోతాను, భిక్షం ఎత్తుకుంటానంటే అసమర్థతే తప్ప. ఇవాళ జాతీయంలో ఉన్న పరిస్థితి అదే. ఈ స్థితి నుంచి బయటపడాలి, ఎదుర్కోవాలి. నీ కర్మ ఏమిటో, నీ విధానం, నీకు విధించిన పద్ధతి ఏమిటో తెలుసుకోవాలి. ఇవాళ పాఠం చెప్పడానికి వీలు లేదంటే వాడు స్టూడెంట్ అంటే నువ్వు ఊరుకుంటావు నా పాఠం చెప్పకుండా? అది ఎటు పోతున్నాం మనం? గవర్నమెంట్ ఎవరండి? ఇప్పుడు ఒక ధాన్యం పండించాడు, ధాన్యం పండిస్తే రైతుకి ఎంత విలువకు అమ్మాలి, ఎంత ధరకు అమ్మాలనే విషయం గవర్నమెంట్కి సంబంధం, ప్రధానమంత్రికి సంబంధం, ముఖ్యమంత్రికి సంబంధం. నేను పండించిన పంట నేను నా ఇష్టం వచ్చినట్టు అమ్ముతా అనే పరిస్థితి వీడికి ఉండాలి కదా. అంచేత అట్లా ఉండకుండా ఏం చేశారంటే పాల అమ్మడం కూడా వాడే తీసుకుని, కూరగాయలు అమ్మడం వాడు రైతు బజార్లు పెట్టి, పాల బజార్లు పెట్టి, అన్నీ పెట్టి మనకు స్వాతంత్రం లేకుండా చేశాడు. వాడు స్ట్రైక్ చేస్తే పాలవాళ్ళు మనకు పాలు ఉండవు. ఇదికి ఆ స్థితి లేదు. వాడు పాల బుట్టలు పెట్టుకొని పాలమ్మో పెరుగుల్లో ఉల్లా అన్నారు. ఉల్లా అంటే దగ్గర అని అర్థం. ఆ స్థితి ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే మనం అన్నిటికీ గవర్నమెంట్ మీద ఆధారపడే ఒక స్థితి కేంద్రీకృతం కావడం వల్ల మానవుడికి జీవితం దుఃఖభాజనమైంది. అట్లా కాకుండా తన కర్తృత్వాన్ని వదులుకునే మానవుడు గవర్నమెంట్ కూడా వదులుకోవాలి. మినిమం గవర్నెన్స్ ఉండాలి, మ్యాక్సిమం స్వేచ్ఛ ఉండాలి. మినిమం గవర్నెన్స్ కాకుండా మ్యాక్సిమం గవర్నెన్స్ అయింది, స్వేచ్ఛ రివర్స్. అందువల్ల ఈ స్థితి వచ్చింది. దీని నుంచి బయటపడాలంటే భగవద్గీత చదవచ్చు, భాగవతం చదవచ్చు, కృష్ణ చదువుకోవచ్చు, ఏదైనా చదవచ్చు. చదువుకోవడం కాదు, దాని యొక్క మూలాల్లోకి వెళ్ళి చదువుకోవాలి. శ్రీకృష్ణుడు అంతటి వాడు జైల్లో పుట్టాడు. అవతార పుష్ట అనుకున్నవాడు జైలు ఎందుకు పుట్టాలి? అక్కడ ఉన్నది అక్కడ వాడికి ఒక దౌష్ట్యం ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఎమర్జెన్సీ విధించిన ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తామనే వాళ్ళకు, రాజకీయ నాయకులకు ఏం హక్కు ఉన్నది? మనిషికి స్వేచ్ఛ లేదు కదా. అప్పుడు ఇవాళ మేము మళ్ళా పవర్లోకి వస్తామంటే ఏమన్నట్టు ఎటుపోతున్నాం మనం? అది కారణం, దుఃఖానికి కారణం ఏంటంటే మానవుడి యొక్క కర్తృత్వ భావం. కర్తృత్వాన్ని భగవంతుడు చెప్పదు. భగవంతుడే అంటే ఏదో ఒక రూపం కాదు, ఒక తన అధీనంలో లేని ఒక విశ్వసూత్రమునకు
విశ్వమయ చైతన్యానికి అర్పించుకొని తను దానికి అనుగుణంగా నడుచుకుంటూ పోతే, తనకు మించిన ధర్మాన్ని చేసుకుంటూ పోతే అప్పుడు దుఃఖం పోతుంది.